భూమి పల్లంగా ఉన్నంతసేపే నీరు వచ్చి నిలబడుతుంది. నువ్వు ఇలా తల ఉంచితేనే ఈశ్వరానుగ్రహం నీకు కలుగుతుంది. స్విచ్ అయినా కిందకేస్తేనే లైట్ వెలుగుతుంది, పైకేస్తే లైట్ ఆరిపోతుంది. ధనస్సు అయినా వంగితేనే ప్రత్యర్థిని కొడుతుంది, ధనస్సు పైకి లేస్తే ఇక కొట్టలేదు. గడ్డి పరకైనా వంగితేనే వరదలో కొట్టుకుపోకుండా నిలబడుతుంది. ఏదైనా వంగడంలో గొప్పతనం ఉంది, నిలబడ్డంలో పడిపోవడం ఉంది. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతుంది. ఇంత రక్షించగలిగిన ధర్మరాజు తాను వినయంతో ప్రార్థన చేశాడు తనకి ఒక 2 కోరికలు తీర్చమని. ధర్మరాజే అంత వినయంగా మాట్లాడితే నీకేమి వినయంగా నిలబడి మాట్లాడడానికి, నీ స్థితిని నువ్వు గుర్తిరిగి ఒకరి ముందు నువ్వు వినయంగా నిలబడి మాట్లాడడానికి నీకేమిటి కష్టం? అయిందానికి కాందానికి ఏదో ఒక విభూతి జ్ఞాపకానికి వచ్చేసి నేను ఇంతవాణ్ణి నేను అంతవాణ్ణి అని అపోహ పెంచేసుకుని నువ్వు ఎవరితో కలవలేక ఎప్పుడూ నేను గొప్పవాణ్ణనేటటువంటి ఒక గోరోచనంతో అలాగే జీవిస్తూ ఆ అహంకారంతో పడిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? నాదన్నది ఏదైనా ఉంటే ఈశ్వరుడు ఇచ్చిందన్న ఒక్క మాట అంటే ఇంక నీదేం లేదు కాబట్టి నువ్వు తలంచడానికి ఏమీ అడ్డురాదు. నీదన్నది ఒకటి ఉందనుకున్న నాడే నువ్వు తలంచడానికి ఇబ్బంది వస్తుంది కదా. అది మనకి భారతం నేర్పుతుంది. అలా ఉంచాడు కాబట్టే ధర్మరాజు అంత గొప్పవాడయ్యాడు. నేను అడిగే 2 వరాలు, ఒకటి సుశర్మని విడిచిపెట్టేసేయమన్నాడు, మనం తీసుకెళ్ళద్దు. ఇప్పుడు తీసుకువెడితే త్రిగర్త దేశం విరాట్ రాజుకు చెందుతుంది. ఎందుకంటే రాజును ఓడించాడు కాబట్టి ఆ రాజ్యం ఈయనకి కలిసిపోతుంది. ఆయన కట్టుకున్నది ఏమిటి? కాషాయం, సన్యాసి వేషంలో ఉన్నాడు. సన్యాసి ఎప్పుడూ ఏం మాట్లాడాలి? భూతదయే మాట్లాడాలి. యుద్ధం వచ్చింది, గోవుల్ని మరల్చాలి, హింస జరిగింది, అది ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం, తప్పదప్పుడు ఇంకా. కానీ ఇప్పుడు యుద్ధం అయిపోయింది, సుశర్మని బందీకృతుడిగా తీసుకెళ్ళడం ఎందుకు? కాబట్టి సుశర్మని విడిచిపెట్టేసేయి, అతని సైన్యాన్ని విడిచిపెట్టేసేయి, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు. విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అనుమానం వస్తుందా సుశర్మకి? అనుమానం రాదు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు రాజుని విడిపించుకోవడం ధర్మం, అంతకన్నా వాళ్ళు ఎవరిని చంపారు? చూస్తుండగా ఒక్క నిమిషంలో కొన్ని లక్షల మందిని చంపేశారనుకోండి, సైన్యం అన్నది లేకుండా చేసేశారనుకోండి, అనుమానం వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు విరాట్ రాజు గారిని విడిపించుకోవడానికి ఎంతమందిని చంపితే సరిపోతుందో అంతమందిని చంపుకుంటూ వెళ్ళారు. అది విచిత్రం. భీముడు 2000 రథాలు విరగొట్టాడు, నకులుడు 700 రథాలు, సహదేవుడు 300 రథాలు, తన తమ్ముళ్ల దారికి అడ్డొస్తున్న 1000 మంది యోధుల్ని ధర్మరాజు పడగొట్టాడు. అంతే. ఇప్పుడు తమ ప్రయోజనాన్ని సాధించుకున్నారు, విరాట్ రాజుని విడిపించారు. అప్రమేయమైన పౌరుష పరాక్రమాలు బయట పడకుండా చూసుకున్నారు. ఇది చాలా కష్టం. అలా అటువంటి నిగ్రహం పాటించగలగడం, అలా ఎప్పుడూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు తీసి అడుగు వెయ్యగలగడం పరమ ధార్మికమైన ప్రవర్తన ఉన్నవాళ్ళు, ఈశ్వరానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తప్ప అంత తేలికగా అలవడేటటువంటి లక్షణం కాదు. మహాభారతంలో అర్జునుడు లేకుండా ధర్మరాజు గారు మిగిలిన సోదరులతో యుద్ధానికి వెళ్ళినటువంటి ఘట్టం ఈ ఘట్టం. కాబట్టి ఆ మిగిలినటువంటి భీమసేనుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి తీసుకుని తాను కూడా యుద్ధానికి బయలుదేరాలనుకున్నాడు. కానీ విరాట్ రాజు యుద్ధానికి పిలవలేదు. మీరు రండి, మీరు కూడా నాతో పాటు యుద్ధం చేద్దురు గాని అని అడగలేదు. తాను సైన్యాన్ని తీసుకుని వెడుతున్నాడు. అందుకని సోదరులతో ధర్మరాజు అన్నాడు, ఈతని ఆశ్రమమున మన మెల్ల బ్రతికియున్నవారము కావున అగ్రరిపుల పాల పడకుండా విడిపింప పాడి ఇతడి నెయ్యిదు మెయ్యుదము రథరయ మెసగ మెసగ. మనం ఇతని ఉప్పు తినున్నాం, పైగా ఇతని యొక్క ఛత్రఛాయల్లో మనం ఉండడం చేత మన అజ్ఞాతవాస ప్రక్రియ భంగపాటు పడకుండా ఇంతవరకు చక్కగా భద్రంగా క్షేమంగా పూర్తయిపోయింది. ఇప్పుడు ఇతను మహాయోధులతో యుద్ధానికి బయలుదేరుతున్నాడు సుశర్మతోటి. అటువంటి వాళ్లతో యుద్ధానికి వెడుతున్నాడు కాబట్టి ఇతనికి కావలసినటువంటి సహాయం చెయ్యడం, ఇతన్ని రక్షించుకోవడం మన ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మనం కూడా యుద్ధానికి వెడదాం అన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇది ధర్మరాజు గారి ధర్మనిష్ట. సాధారణంగా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే రొట్టె విరిగి నేతిలో పడింది అని అనుకోవాలి. రాజు పిలవలేదు, గొడవ వదిలిపోయింది. రాజు పిలిచాడనుకోండి, రానడానికి వీల్లేదు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళ తేజస్సులు ఇప్పుడు గుర్తు పట్టడానికే కదా దక్షిణ గోగ్రహణం.
చిట్ట చివరకు వచ్చేసింది. ఎవరు గుర్తుపెడతారో ఏమో, ఎందుకు వచ్చింది, రాజు పిలవలేదు, గొడవ వదిలిపోయింది. ఏదో ప్రశాంతంగా హాయిగా అంతఃపురంలోనే గడిపేస్తే ఏ ఇబ్బంది లేకుండా పూర్తవుతుంది, కాబట్టి అలాగే ఉండండి అనాలి. కానీ ఆయన అలా అనలేదు. అది ఆయన యొక్క ధర్మం. ఆయన కృతజ్ఞత కలిగినటువంటి వాడు, ప్రత్యుపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఒకరు అడగక్కర్లేదు. మనం ఈయన ఉప్పు తిన్నాం, పైగా ఇతను యుద్ధానికి వెడుతున్నాడు, ఇప్పుడు మనం ప్రత్యుపకారము చెయ్యాలి. ఇతని ఆశ్రమమున మనమెల్ల బ్రతికియున్నవారము కావున అగ్రరిపుల పాలు పడకుండా విడిపింపబాడి పెద్ద పెద్ద శత్రువుల బారిన ఇతను పడిపోకుండా రక్షించాలన్నాడు. పెద్దలైన వారి నోటి వెంట ఒక మాట వచ్చిందనుకోండి, అది పరమ యథార్థమైపోతుంది. ఎందుకంటే వారి యొక్క భక్తి తత్పరత, వారి ఈశ్వరోపాసన అటువంటిది. అందుకే సాధారణంగా వాళ్ళకు వచ్చినటువంటి ఊహలు, వాళ్ళ నోటి వెంట వచ్చిన మాటలు ఉత్తినే పోవు. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, పెద్దలకి కోపం తెప్పించకండి అంటారు. ఎందుకంటే మీరు నిష్కారణంగా కోపం తెప్పించారనుకోండి, ఆయన ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, అది నిజమై కూర్చుంటుంది. అందుకని కోరి కోరి పెద్దలకి కోపం తెప్పించకూడదు. ఎంతసేపు వాళ్ళ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి, కానీ వాళ్ళని విసిగించడం, వాళ్ళకి కోపం తెప్పించడం, ఇటువంటి ప్రయత్నాల జోలికి వెళ్ళకూడదు. మీరు విరాట పర్వంలో ఒక రహస్యాన్ని గమనించండి. అసలు ధర్మరాజు గారి నోటి వెంట ఈ మాట రావడానికి వెనకాతల ఇంకొకరి మాట కూడా ఉంది. ద్రౌపదీదేవి, ఆవిడ 13 రోజులేనమ్మా ఇంకా మిగిలింది, నీ అంతఃపురంలో నాకు చోటు 13 రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతాను అని అడిగితే, ఎందుకందో తెలియదు కానీ కాకతాళీయంగా ఈశ్వరుడు పాండవుల వంటి మహాపురుషులకు ఆశ్రయం ఇచ్చినటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి విరాటరాజుని ఉత్తర కుమారుణ్ణి బతికించాలనుకున్నాడో ఏమో, ద్రౌపదీదేవి దగ్గర సుదేష్ణ ఒక మాట అంది. ఆవిడ అన్నది ఒక ఉద్దేశ్యంతో, ద్రౌపదీదేవి అన్నది ఒకటే ఉద్దేశ్యంతో. ఆమె ఎందుకందంటే ఈమె చాలా అందగత్తె, ఈమె వెంట పురుషులు పడిపోతారు, పడిపోయినప్పుడు ఈమె ప్రమాదం తీసుకొస్తుంది. నా భర్త జోలికి నా కొడుకు జోలికి మాత్రం వెళ్ళకు సుమా అంది. అంటే ఇది ఒక రకంగా తన భర్తని తన కొడుకుని తాను అనుమానించడమే. అయినా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని ద్రౌపదిని యాచించింది, వాళ్ళ జోలికి వెళ్ళవద్దని. ద్రౌపదీదేవి అంది, వాళ్ళకి నా రక్ష, నేను వాళ్ళని రక్షిస్తానంది. ఒక మహాపతివ్రత నోటి వెంట వచ్చినటువంటి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. యథార్థానికి విరాట్రాజు మరణించవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. ఆ రోజు యుద్ధంలో విరాట్రాజు మరణిస్తాడు. కానీ పిలవకపోయినా ధర్మరాజు గారి నోటి వెంట ఏ మాట వచ్చిందో చూడండి. అగ్రరిపులా అన్నాడు. పెద్ద పెద్ద శత్రువుల జోలికి వెడుతున్నాడు. హఠాత్తుగా వెడుతున్నవాడు విరాట్రాజు, వ్యూహం పన్ని వస్తున్నవాడు సుశర్మ. కాబట్టి ఏమి ఇబ్బంది పడతాడో ఏమో, ఇతని ఉప్పు తిని మనం క్షేమంగా ఉన్నాం, ఇప్పుడు ఇతని క్షేమం చూడడం మన కర్తవ్యం, కాబట్టి మనం వెళదామన్నాడు. ఒక మనిషిగా పుట్టినవాడికి ఉండవలసిన ఆలోచన చెప్తున్నారు. సాధారణంగా ఇతరులకు బాగున్నంత కాలం మనం వాళ్ళతో కలిసి తిరుగుతాం. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, వాళ్ళు మనని విస్మరించి ఉంటే అదే మనకు వరం అనుకుంటాం తప్ప, ఇబ్బంది పడైనా సరే వాళ్ళకి ప్రత్యుపకారం చెయ్యడం కోసం సిద్ధపడగలిగినటువంటి మనస్థితి అందరికీ ఉండదు. అది చాలా గొప్ప విషయం. నాకు ఒక విషయానికి ఒక్కొక్కసారి నాకే సిగ్గేస్తుంటుంది. నన్ను ఎందరో మా ఇంటికి వచ్చి, ఒక్కసారి గురువుగారు మా ఇంటికి వచ్చి పెళ్లికి అక్షతలు వేసి వెళ్ళిపోండి, కారు పట్టుకొస్తాం, 2 నిమిషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, వచ్చి అక్షతలు వేసి వెళ్ళండి చాలంటారు. కానీ నాకుండే కొన్ని ఇబ్బందుల చేత అలా సమర్థించుకోవడం కూడా తప్పేనేమో. నేను చాలా శుభకార్యాలకి వెళ్ళలేకపోతుంటాను. కావాలని మాత్రం కాదు, అవి ఎలాగోలా ఎగ్గొట్టేద్దామన్నది నా ఉద్దేశ్యం కాదు. ఏ పాటి అవకాశం ఉన్నా వెడతాను, కానీ కొన్నింటికి నేను వెళ్ళలేకపోతుంటాను బతిమాలినా కూడా. కానీ నా కూతురు పెళ్లి విషయంలో ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందరో వచ్చారు. గురుగారు మార్చి 11 పాప పెళ్లి కదా అని. అవును, మేమందరం వస్తున్నాం, చాలా సంతోషం, మీ అందరూ రావాలనే నా కోరిక. అంటే వాళ్ళు వెంటనే ఇప్పటిదాకా ఒక్కరు ఈ మాట అనని వాళ్ళు లేరు. ఏమంటారంటే, మేము రావడం కాదు, మాకేమైనా పని చెప్పాలి మీరు. ఎంత కృతజ్ఞతాభావం అండి, ఎంత ప్రత్యుపకార బుద్ధి అండి. ధర్మరాజు వారసులు కలిగినటువంటి దేశం ఈ దేశం. పెళ్లికి రావడం కాదు, మేము ఏం పని చెయ్యం,
అంటే నేను విని 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 ఒక్కటే నేర్చుకున్నాను. ఏమిటో తెలుసా మీరు చెయ్యవలసిన పని? నేను ఇట్నించటు ఎటు తల తిప్పినా మీ అందరూ సభలో కనపడుతూ ఉంటే చాలు, నాకు సంతోషం, అదే మీకు పని అంటుంటారు. అంటే ప్రత్యుపకార బుద్ధి ఈ జాతి లక్షణం. రామాయణంలో కూడా ఇదే అంటాడు, కృతేచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన స్వయం తత్ ప్రతికారార్థి తత్వ సమ్మానమర్హసి అంటారు. మహానుభావుడు శివి చక్రవర్తి పరోపకారం కోసం తొడని కోసి ఇచ్చేశాడు. అసలు రంతిదేవుడి యొక్క ఉపకారం అసలు స్మరించడమే, అసలు మనసులో దాన్ని పట్టుకోవడమే ఆశ్చర్యంగా ఉంటుంది, అంతటి పరోపకారం. కిష్కింధకాండలో లక్ష్మణమూర్తి అంటాడు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, వ్రతభంగం చేసిన వాడికి నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది మరిచిపోయి ప్రత్యుపకారము చెయ్యకుండా ఉన్నవాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. పరోపకారం అన్నది సనాతన ధర్మము యొక్క జీవనాడి. అంతగా ఉపకార బుద్ధితో జీవిస్తారు ఈ జాతి ప్రజలు. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడో, నేను రక్షించాలి, అందుకని మనం బయలుదేరదాం. ఇది యథార్థం. ఎందుకు వచ్చిందో తెలియదు ధర్మరాజు గారి నోటి వెంట. ఆఖరణ పాండవులు జోక్యం చేసుకుని ఉండకపోతే విరాటరాజు తిరిగి వచ్చేవాడు కాదు ఇంటికి. కాబట్టి ఇప్పుడు తానే విరాటరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఇంకా యుద్ధానికి వెళ్ళిపోతాడు, రథం ఎక్కేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఒక ఋషి చేత ఆయుధ సముత్కుర మెల్లను సప్రయోగమంత్రకముగనభ్యసించి తిని సమరంబునకున్ గొరయైన వాడ గో ప్రకరములన్ మరుల్చుటకు బంధులు నీవును పోవా నాకు ఇంటికడన ఉనికి పడియే ఘటింపగా పంపు రథంబు సయ్యనం. మహారాజా, నేను పూర్వం ఒక ఋషి చేత కొన్ని అస్త్రములను ప్రయోగం చేయడం, ఉపసంహారం చేయడం నేర్చుకున్నాను. కాబట్టి నేను యుద్ధానికి పనికొచ్చేటటువంటి స్వరూపం ఉన్నవాణ్ణి, నాకు ఆ సమర్థత ఉంది. గోవులను తరలించుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఒక సన్యాసికి అది పరమధర్మం. గోవుని కాపాడడం ఎవరికైనా ధర్మం. అది అన్ని ఆశ్రమాల వాళ్ళకి ధర్మం గోవుని కాపాడడం. కాబట్టి గోవుల్ని తరలించుకుని వెళ్ళిపోతున్నారు. అటువంటప్పుడు ఈశ్వరుడు నాకు ఇచ్చిన శక్తిని వినియోగించి నేను గోవుని కాపాడకపోతే అధర్మం అవుతుంది. కాబట్టి నేను ఋషి చేత అస్త్ర ప్రయోగ ఉపసంహారములను నేర్చుకుని ఉన్నవాణ్ణి కాబట్టి, ఆ మంత్రములను ఉపదేశము పొందినవాణ్ణి కాబట్టి, మీ అందరూ బంధుగణంతో సహా వెళ్ళిపోతుంటే ఆ యుద్ధానికి నేను ఒక్కడిని ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను? కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నాకొక్క రథాన్ని ఏర్పాటు చేయి, నేను కూడా వస్తానన్నాడు. ఆయన అడిగింది ఇంకేం లేదు, ఒక రథాన్ని ఇమ్మని అడిగాడు. ఏ ధర్మరాజు అండి, కొన్ని లక్షల రథములను నడిపించగలిగిన వాడు ఒక రథాన్ని అడిగాడు. అంటే మనం వెళ్ళి ఆయన మళ్ళీ రథం అడిగి అనేస్తారు చటుక్కుని. కానీ అలా అనుకోవడానికి, ఆయన ఆ స్థితికి కిందకి దిగడానికి ఆయన వెనకాడలేదు. ఎంతకి కిందకి దిగినా పర్వాలేదు, నేను ప్రత్యుపకారం చెయ్యగలిగితే చాలు. ఇది ఆయన లక్షణం. ఈ లక్షణానికి, ఈ ఉపకారానికి మనమందరం వారసులం. ఈ ప్రత్యుపకార బుద్ధి అన్నది ఎంత ముఖ్యమైనదో మనం గమనించదముగాక. ఈ మాట చెప్తే చాలా సంతోషించాడు విరాట్రాజు గారు. ఆయనకి అసలు కంకుభట్టుని చూస్తేనే సంతోషం. కాబట్టి వెంటనే ఒక రథాన్ని ఏర్పాటు చేయమని శతానీకుడితో చెప్పాడు. ఆయన అన్నాడు, ఆగాగు, నేనే కాదు నీతో ఒక మాట చెప్పాలి. మన వలలుండులావున బంటుతనమున జనులిరుంగగసడి సన్నవాడు మంచి మగండు దామగ్రంథి అసమ సంగ్రామ కేళీగాఢ కౌతుకుండు వినుము తంత్రీపాలుడును దుర్దమారాతి మర్దన చాతుర్య మహితభుజుడు మున్నును వీరలు ముగ్గురు కడకల కొలదులే నిరుగుదు కొంత కొంత యొక్క దగునట్టి ఉరదంబు నిల్చి వీరి ననికి దోకొనిపోక కార్యంబు నాకు చూడా అనవుడు మిదినీషుండు హర్ష నిర్భరాత్మకుడై శతానీకు చూచి. మహారాజా, మన అంతఃపురంలో వంటలవాడున్నాడు వలలుడు. నేను పూర్వం ధర్మరాజు గారి దగ్గర పనిచేసినప్పుడు ఈ వలలుడు కూడా అక్కడే వంటమాడిగా పనిచేశాడు. నువ్వు కూడా చూసావుగా, దున్నపోతులతోటి, అడవి దున్నలతోటి, పులులతో, సింహాలతో, మల్లయోధులతో పోరాడుతుంటాడు. జగజ్జెట్టి, మంచి బలం ఉన్నవాడు. ఇతను ధర్మరాజు గారితో కలిసి యుద్ధాలకు వెళ్ళడం నేను చూశాను. మంచి యోధుడు, యుద్ధంలో పనికొస్తాడు. కాబట్టి భీముడికి కూడా, వలలుడికి కూడా ఓ రథం ఇచ్చేసి, ఇంకా దామగ్రంథి తంత్రీపాలుడు వాళ్ళిద్దరూ కూడా మంచి యోధులు.
మంచి విలుకాండ్రు. వాళ్ళకి కూడా 2 రథాలు ఇస్తే నీకు యుద్ధంలో అక్కరకు వస్తారు. ఈ మాట అనేటప్పటికీ విరాట్ రాజు చాలా సంతోషించాడు. ఎందుకో తెలుసా అండి, ఉన్న బలం అంచనా వేసుకుని తీసుకెళ్ళడానికి వీలు లేని స్థితిలో రథం ఎక్కినవాడు విరాట్ రాజు. యుద్ధానికి వెళ్ళడం అంటే భోజనానికి వెళ్ళడం లాంటిది కాదు. ఎందుకంటే ఏదోనండి అలా వెళ్ళొచ్చేయడమే సంతోషంగా అంటే ఎవరైనా బయలుదేరచ్చు. అది యుద్ధం. వెళ్ళిన తర్వాత ప్రాణములతో ఉండొచ్చు, ప్రాణములే పోవచ్చు. కానీ యుద్ధంలో ఏమిటంటే ఇంకొక 10 మందిని చంపేవాడు దొరకడమే యుద్ధానికి కీలకం. అదే యుద్ధం యొక్క విజయాన్ని నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఇంత బలగం నా ఇంట్లోనే ఉంది అంతఃపురంలో, నేను విస్మరించాను. నాకు సమయానికి వచ్చి జ్ఞాపకం చేశాడు. అడిగింది ఒక్క 4 రథాలు, 4 మహాయోధుల్ని తీసుకొస్తున్నాడు. చాలా గొప్ప విషయం రా అనుకున్నాడు. అనుకుని వెంటనే తమ్ముడు శతానీకుడిని పిలిచి 4 రథాలు ఏర్పాటు చేయమన్నాడు. 4కి 4 రథాలు ఇచ్చారు, ధనస్సులు ఇచ్చారు, ఆ తర్వాత బాణాలు ఇచ్చారు, గదలు ఇచ్చారు, తోమరములు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆ రథాలు ఎక్కారు. విరాట్ రాజు గారితో పాటుగా యుద్ధానికి బయలుదేరారు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఎదురు చూస్తున్నది అందుకేగా, కేవలం గోవుల్ని మరల్చుకుని వెళ్ళిపోవడం ప్రయోజనమైతే గోవుల్ని మరల్చుకుని వెళ్ళిపోతారు కాదు, పాండవులు బయటపడాలి. పాండవులు బయటపడాలంటే ఎవరైనా వచ్చారా అటువంటి యోధులు వెతుకుతున్నాడు. ధర్మరాజు చాలా దీర్ఘదృష్టి కలిగిన వాడు. బలం ఉంది కదా అని 4 సుశర్మని మట్టు పెట్టడం 2 నిమిషాల పని. కాబట్టి ముందు విరాట్ రాజు కన్నా భీముణ్ణి విడిచిపెట్టేస్తే చాలు, సుశర్మ చచ్చిపోతాడు, ఆవులు వచ్చేస్తాయి. కానీ అనుమానం వచ్చేస్తుంది, ఉన్నారు 4 అని. కాబట్టి ఆయన ఏం అనలేదు, ఊరుకున్నాడు. యుద్ధం జరుగుతోంది. వీళ్ళు 4 ఎక్కడ ఉన్నారు, వాడు బాణం వేస్తే వీళ్ళో బాణం, వాడు కత్తెట్టి కొడితే వీళ్ళో కత్తెట్టి కొట్టడం, అంతవరకే. అంతకన్నా ఎక్కడ పౌరుష ప్రతాపాలు చూపించలేదు కాబట్టి గుర్తింపబడలేదు. యుద్ధంలో ఎప్పుడు తెలుస్తుందండి యోధులు వచ్చేసారు, పాండవులు ఉన్నారని అనుమానం ఎప్పుడు వస్తుంది? పాండవుల స్థాయి యుద్ధం జరిగితే. లేకపోతే వాళ్ళు ఎవరు లేరండి, మామూలుగానే జరుగుతోంది యుద్ధం అంటాం కదా. అందుకని మామూలుగానే యుద్ధం జరగనిచ్చాడు. అవసరం పడితే అప్పుడు జోక్యం చేసుకోవాలి. ఆ అవసరం పడలేదనుకోండి ఊరుకుంటాడంతే. అవసరం పడుతోందా అన్న దాని మీద మాత్రం కన్నేసి ఉన్నాడు ధర్మరాజు. ఆ పని మాత్రం భీముడు, నకులుడు, సహదేవుడు చేయడు. ఇది ధర్మం అంటే. అన్నయ్య చూస్తాడు ఆ విషయం. అన్నయ్య చెప్తాడు, పిలిచి ఒరేయ్ మీరు వెళ్ళి వాళ్ళని లాగి పారేయండి అన్నాడు అనుకోండి, అప్పుడు వెళ్తారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఏదో మామూలు యుద్ధం చేసుకుంటూ పోతున్నారు. ఈలోగా విరాట్ రాజు, సుశర్మ ఎదురుపడ్డారు ఒకళ్ళకొకళ్ళు. ఎదురుపడి ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. అకస్మాత్తుగా విరాట్ రాజు గారి రథాన్నంతటినీ కూడా సుశర్మ సైన్యాలు చుట్టుముట్టి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆయన రథచక్రాలు పడగొట్టారు, గుర్రాలు చంపేశారు, ఆ సారథిని చంపేశారు, ఆ పతాకాన్ని పడగొట్టేశారు. సుశర్మ ఒక్క దూకి విరాట్ రాజు గారి యొక్క రథం మీదకి ఆయన్ని ఒడిసి పట్టి బందీగా చేసి తన రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. శంఖాలు మోగాయి, విజయదుందుబులు మోగాయి, రాజు పట్టుబడిపోయాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు చూశాడు ధర్మరాజు గారు, ఇప్పుడు కావాలి, అవసరం వచ్చింది, వెళ్ళిపోతున్నాడు. విరాట్ రాజుని తీసుకెళ్తున్నాడు. భీముణ్ణి పిలిచాడు, నకుల సహదేవుల్ని పిలిచాడు. ఒరే విరాట్ రాజుని తీసుకెళ్ళిపోతున్నారు, మనం ఉండగా అలాంటి పని జరగడానికి వీలు లేదు, కాబట్టి వెళ్ళి సుశర్మని ఓడించండి, చంపేయమని చెప్పలేదు, ఓడించి విరాట్ రాజుని తీసుకొచ్చేయండి అన్నాడు. అంతే. ఇంకెంత సంతోషం భీమసేనుడికి. వెంటనే అక్కడ పక్కకి వెళ్ళిపోయి గబగబా ఒక మహావృక్షాన్ని పెరికేస్తున్నాడు. ధర్మరాజు నవ్వుతూ అన్నాడు, ఇదే వచ్చింది భీమసేన, అంతంత చెట్లు పీకేస్తే ఏమంటారు? దేవుడు వచ్చాడని చెప్పేస్తారు. నీకే అలవాటు. ఉత్తర క్షణం ఆ సైన్యంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక మహావృక్షాన్ని పెకలించి భుజం మీద వేసుకొచ్చి కొట్టేశాడు సుశర్మనంటే భీముడే, అయిపోయింది అజ్ఞాతవాసం. అలా వెళ్ళకు, మామూలు యోధుల్లా వెళ్ళి సామాన్య యోధుడిలా వెళ్ళి యుద్ధం చేసి తీసుకురా విరాట్ రాజు అన్నాడు. అలాగేనన్నాడు. నకుల సహదేవులు ఇద్దరూ భీమసేనుని యొక్క రథచక్రాలకి రక్షకులుగా ఉండగా సుశర్మ మీదకి వెళ్ళాడు యుద్ధానికి. వెళ్ళి సుశర్మతో యుద్ధం చేస్తుంటే విరాట్ రాజు గారు అదును చూసి వృద్ధుడైనా మంచి ఉత్సాహవంతుడు, ఆ రథం నుంచి కిందకి దూకి ఆ రథంలో గద తీసి సుశర్మని కొట్టాడు. ఈలోగా భీమసేనుడు సుశర్మని ఓడించి పెడరెక్కలు విరిచి కట్టేశాడు. ఉత్తర క్షణంలో మారిపోయింది సన్నివేశం.
అప్పటి వరకు సుశర్మ రథం మీద బంధీకృతుడైనటువంటి విరాట్రాజు 2 నిమిషాల్లో విరాట్రాజు గారి రథం మీద బంధీకృతుడైనటువంటి సుశర్మ. అయిపోయింది యుద్ధం. భేరీలు మోగించారు, శంఖాలు. అప్పటికి 10 నిమిషాల ముందు వాళ్ళు మోగించారు, 10 నిమిషాల తర్వాత వీళ్ళు మోగించారు, తీసుకెళ్ళిపోతున్నారు సుశర్మని. అంతే, ఎక్కడ సైన్యం అక్కడ అయిపోయింది. ఇంకేమిటి, రాజు పట్టుబడిపోయాక అయిపోయింది యుద్ధం. ఇప్పుడు ముందు గోవుల మందల్ని మరల్చి రాజ్యంలోకి పంపించేసేయండి విరాట్ నగరానికి అన్నారు. ఆవుల మందలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి తమ రాజ్యంలోకి. వెళ్ళిపోయిన తరువాత ధర్మరాజు గారు వచ్చారు. విరాట్ రాజు ధర్మరాజు వంక చూశాడు. చూసి రథం నుంచి కిందకి దిగే అన్నాడు, మానము ప్రాణము కాచితివి, దీనికి సరిగాగా నీ మదికి ప్రియమొసగంగా నాకు చేయనయ్యడు, దాని నెరుగుగాన మత్పదము గైకొనవే. నా గౌరవం పోయింది. నేను ఎప్పుడు బంధీకృతుడని అయిపోయానో అప్పుడే నా గౌరవం అంతా పోయింది. పరాయి రాజుకి దక్కాను కాబట్టి ఇంకొక 10 అడుగులు వేసిన తర్వాత నా కంఠం కోసేస్తాడు, లేదా నన్ను తీసుకెళ్లి కారాగారంలో పెడతాడు. ఇక బతికినా చచ్చినట్టే లెక్క, ఎంతో కాలం ఉండను. నా మానము ప్రాణము 2 కాపాడావు. మానము ప్రాణము కాచితివి, దీనికి సరిగాగా నీ మదికి ప్రియమొసగంగా నాకు చేయనయ్యడు. ఇప్పుడు నీ మనసుకి ప్రీతికరమైనటువంటి పని ఏదైనా నేను చెయ్యాలి, ప్రత్యుపకారం. నాకేం తెలియట్లేదు, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు నా మీద నీకెందుకు ఇంత ప్రేమ, నన్ను ఎందుకు కాపాడావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు ప్రత్యుపకారం నేను చెయ్యలేను, ఒక్క కోరిక కోరుతాను, తీరుస్తావా? విరాట నగరానికి వెళ్ళగానే నీకు పట్టాభిషేకం చేసేస్తాను, నువ్వు కూర్చో సింహాసనంలో, నీ పాదములొత్తుతూ నేను సేవ చేస్తానన్నాడు. విరాట్ రాజు అంత పెద్ద మనసున్నవాడు, ఆయనకి ఆ పెద్ద మనసుంది. లేకపోతే విరాట్ రాజు గారి కొలువులోకి వెళ్ళడానికి ధర్మరాజు అంగీకరించాడు. అని ఒడలు సిరియును నాకు నీ యొసగినవి యకాన తగ సమర్పించదా, కరుణ నీవు సమ్మతించి ఈ మత్స్యదేశంబు కావు, పంచి పనిగొని నన్ను రక్షించుకొనుము. ఈ రాజ్యంలో ఉన్నటువంటి సిరి సంపద సమస్తం నీదే. లేకపోతే ఇవాళ గోవులు ఎత్తుకుపోయారు, విరాట్రాజు ఏం చేస్తాడు? విరాట్రాజును పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి రాజు లేని రాజ్యం వచ్చి కొన్ని నెలలు దోచేసుకుంటారు. అయిపోయిందంతే అక్కడతో. ఇంకా మత్స్యదేశం ఎక్కడుంది? ఇంకా లేదు. మత్స్యదేశమన్న పేరు వినపడకుండా విరాట్రాజు గారన్న రూపుమాసిపోవలసినటువంటి నా స్వరూపాన్ని నువ్వు నిలబెట్టావు. నిలబెట్టి ఇవాళ నా దేశపు సిరి సంపదలు అన్నవి నిలబడేటట్టుగా అనుగ్రహించావు. కాబట్టి నాదొక్క కోరిక, నువ్వు రాచరికం స్వీకరించు, నిన్ను కొలిచి నిన్ను సేవించి నేను ధన్యుడనవుతాను. కాబట్టి ఓ కంకభట్ట నువ్వు రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే ఆయన నవ్వి అన్నాడు, నాకు రాజ్యం ఎందుకయ్యా, నువ్వే రాజ్యం చెయ్యి, నేను చక్కగా నీ దగ్గర ఇలాగే కొలువు చేస్తూ ఉంటాను. కానీ నువ్వు వరం కోరుకోమన్నావు కాబట్టి నేను ఒక్క 2 వరాలు అడుగుతాను ఇమ్మన్నాడు. ఎంత వినయంగా మాట్లాడతాడో చూడండి ధర్మరాజు గారు. ఇది మనిషికి చాలా చాలా అవసరం. ఎదగడం గొప్పతనం కాదండి, ఎదగడం ఈశ్వరానుగ్రహం. ఏదో దీనివల్ల నేను ఎదిగాను అని ఎవరైనా చెప్తే అంతకన్నా అప్రయోజకమైన మాట ఇంకోట్లేదు. ఆ విభూతి నీది కాదు, నీకు ఆ విభూతి నీ సొంతం అయితే, అది నీదే అని నువ్వు అనుకుంటే అలాంటిది తనదిగా చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్క మాట చెప్పాలంటే, నేను ఒక ఉపన్యాసం చెప్తుంటే మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చుంటున్నారు. మీకు నాలా ఉపన్యాసం చెప్పాలి అని కోరిక పుట్టింది అనుకోండి, నేను ఇది చేస్తే నేను ఇలా చెప్పగలిగాను అని నేను చెప్పాను అనుకోండి, మీరెందుకు చేయరా పని? మీకు ఇలా కూర్చుని చెప్పాలని లేదా? నిజం చెప్పండి. ఉంటుంది. మనకి అలా చెప్తే ఎంత బాగుండో, మనం అలా చెప్పగలమా అనిపిస్తుంది. అంటే నేను సమర్థుడనని నేను అంటలేదు, కానీ మనం కూడా అలా రామాయణ భాగవత భారతాలు చెప్పుకోగలిగితే మన జన్మ ధన్యం కదా అనిపిస్తుంది. మీరు నన్ను అడిగారు అనుకోండి, వచ్చి ఏం చేస్తే మీరు ఇది చెప్పగలుగుతున్నారు అని అడిగారు అనుకోండి, నేను ఇది చేశానందుకు చెప్పగలుగుతున్నాను అన్నాను అనుకోండి, అంతకన్నా మూర్ఖపు మాట ఇంకోటి ఉంటుందా? అప్పుడు ఎంతమంది కోటేశ్వరరావులైనా తయారవచ్చు, ఎంతమంది మహాత్మా గాంధీలైనా తయారవచ్చు, ఎంతమంది నెహ్రూలైనా తయారు కావచ్చు, ఎంతమంది పికాసోలైనా తయారు కావచ్చు, ఎంతమంది ధర్మరాజులైనా తయారు కావచ్చు. కాదు, నేను తయారవడానికి నేను చేసినదన్నదేం లేదండి.
నాది అన్నది ఏది లేదు, కేవలము ఈశ్వర కృప చేత నేను 4 మాటలు చెప్పుకోగలుగుతున్నాను అని నేను అన్నాను అనుకోండి, అది సత్యం తప్ప ఇది నాదని నేను ఏదైనా కారణం చెప్పగలిగాను అనుకోండి, అంతకన్నా అబద్ధం, అంతకన్నా అహంకారానికి మూలం ఇంకొకటి లేదు. భూమి పల్లంగా ఉన్నంతసేపే నీరు వచ్చి నిలబడుతుంది. నువ్వు ఇలా తల ఉంచితేనే ఈశ్వరానుగ్రహం నీకు కలుగుతుంది. స్విచ్ అయినా కిందకేస్తేనే లైట్ వెలుగుతుంది, పైకేస్తే లైట్ ఆరిపోతుంది. ధనస్సు అయినా వంగితేనే ప్రత్యర్థిని కొడుతుంది, ధనస్సు పైకి లేస్తే ఇక కొట్టలేదు. గడ్డి పరకైనా వంగితేనే వరదలో కొట్టుకుపోకుండా నిలబడుతుంది. ఏదైనా వంగడంలో గొప్పతనం ఉంది, నిలబడ్డంలో పడిపోవడం ఉంది. ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతుంది. ఇంత రక్షించగలిగిన ధర్మరాజు తాను వినయంతో ప్రార్థన చేశాడు తనకి ఒక 2 కోరికలు తీర్చమని. ధర్మరాజే అంత వినయంగా మాట్లాడితే నీకేమి వినయంగా నిలబడి మాట్లాడడానికి, నీ స్థితిని నువ్వు గుర్తిరిగి ఒకరి ముందు నువ్వు వినయంగా నిలబడి మాట్లాడడానికి నీకేమిటి కష్టం? అయిందానికి కాందానికి ఏదో ఒక విభూతి జ్ఞాపకానికి వచ్చేసి నేను ఇంతవాణ్ణి నేను అంతవాణ్ణి అని అపోహ పెంచేసుకుని నువ్వు ఎవరితో కలవలేక ఎప్పుడూ నేను గొప్పవాణ్ణనేటటువంటి ఒక గోరోచనంతో అలాగే జీవిస్తూ ఆ అహంకారంతో పడిపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? నాదన్నది ఏదైనా ఉంటే ఈశ్వరుడు ఇచ్చిందన్న ఒక్క మాట అంటే ఇంక నీదేం లేదు కాబట్టి నువ్వు తలంచడానికి ఏమీ అడ్డురాదు. నీదన్నది ఒకటి ఉందనుకున్న నాడే నువ్వు తలంచడానికి ఇబ్బంది వస్తుంది కదా. అది మనకి భారతం నేర్పుతుంది. అలా ఉంచాడు కాబట్టే ధర్మరాజు అంత గొప్పవాడయ్యాడు. నేను అడిగే 2 వరాలు, ఒకటి సుశర్మని విడిచిపెట్టేసేయమన్నాడు, మనం తీసుకెళ్ళద్దు. ఇప్పుడు తీసుకువెడితే త్రిగర్త దేశం విరాట్ రాజుకు చెందుతుంది. ఎందుకంటే రాజును ఓడించాడు కాబట్టి ఆ రాజ్యం ఈయనకి కలిసిపోతుంది. ఆయన కట్టుకున్నది ఏమిటి? కాషాయం, సన్యాసి వేషంలో ఉన్నాడు. సన్యాసి ఎప్పుడూ ఏం మాట్లాడాలి? భూతదయే మాట్లాడాలి. యుద్ధం వచ్చింది, గోవుల్ని మరల్చాలి, హింస జరిగింది, అది ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం, తప్పదప్పుడు ఇంకా. కానీ ఇప్పుడు యుద్ధం అయిపోయింది, సుశర్మని బందీకృతుడిగా తీసుకెళ్ళడం ఎందుకు? కాబట్టి సుశర్మని విడిచిపెట్టేసేయి, అతని సైన్యాన్ని విడిచిపెట్టేసేయి, వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు. విడిచిపెట్టేశాడు. ఇప్పుడు అనుమానం వస్తుందా సుశర్మకి? అనుమానం రాదు. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు రాజుని విడిపించుకోవడం ధర్మం, అంతకన్నా వాళ్ళు ఎవరిని చంపారు? చూస్తుండగా ఒక్క నిమిషంలో కొన్ని లక్షల మందిని చంపేశారనుకోండి, సైన్యం అన్నది లేకుండా చేసేశారనుకోండి, అనుమానం వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు విరాట్ రాజు గారిని విడిపించుకోవడానికి ఎంతమందిని చంపితే సరిపోతుందో అంతమందిని చంపుకుంటూ వెళ్ళారు. అది విచిత్రం. భీముడు 2000 రథాలు విరగొట్టాడు, నకులుడు 700 రథాలు, సహదేవుడు 300 రథాలు, తన తమ్ముళ్ల దారికి అడ్డొస్తున్న 1000 మంది యోధుల్ని ధర్మరాజు పడగొట్టాడు. అంతే. ఇప్పుడు తమ ప్రయోజనాన్ని సాధించుకున్నారు, విరాట్ రాజుని విడిపించారు. అప్రమేయమైన పౌరుష పరాక్రమాలు బయట పడకుండా చూసుకున్నారు. ఇది చాలా కష్టం. అలా అటువంటి నిగ్రహం పాటించగలగడం, అలా ఎప్పుడూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు తీసి అడుగు వెయ్యగలగడం పరమ ధార్మికమైన ప్రవర్తన ఉన్నవాళ్ళు, ఈశ్వరానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తప్ప అంత తేలికగా అలవడేటటువంటి లక్షణం కాదు. కాబట్టి 1 సుశర్మని విడిచిపెట్టు. 2 మనం విరాటనగరం ప్రవేశం చేసేటటువంటి లోపలే నువ్వు కబురు చెయ్యి, మనం విజయాన్ని పొంది వస్తున్నాము అని. ఎక్కడ చూసినా పరిమళ ద్రవ్యాలు చల్లాలి, శంఖాలు మ్రోగిస్తుండాలి. శంఖం మోగిస్తే, శంఖం ఊదితే విజయానికి పిలుపు. కాబట్టి శంఖాలు మోగించాలి. మనం వెళ్ళేటప్పటికి చక్కగా నాట్యం చేస్తూ స్వాగతం చెప్పాలి. ఆ విధంగా రాజ్యం అంతా కోలాహలంగా సంతోషంగా ఉత్సవం జరిగేటట్టుగా ముందే వేగుల వాళ్ళని పంపించి ఏర్పాటు చేయి. తప్పకుండా నీ ఆజ్ఞ 2 పాటిస్తానన్నాడు. పరమ సంతోషంలో ఉన్నాడు. సుశర్మని విడిచిపెట్టేశాడు. పీనుగు పెంటలై పడి ఉన్నటువంటి తన సైన్యాన్నంతటినీ చూసుకుని గుండె బావురుమంటుండగా పాండవుల ఉనికి కనిపెట్టగలిగాడా? లేదు. పాండవులు ఉన్నారా? లేదు. కీచకుడు లేడు కానీ విరాట్ రాజు ఇప్పుడు బలహీనుడు కదా, చంపేయగలను అనుకున్నాడు. విరాట్ రాజుని ఏమైనా చేయగలిగాడా? చేయలేకపోయాడు. విరాటుని యొక్క బలం సొంత బలం కాదు, పాండవుల చేత రక్షింపబడ్డారని తెలుసుకోగలిగాడా? భీముడే వచ్చి పట్టుకున్నా. భీమ, నకుల, సహదేవులు, ధర్మరాజే తన ముందు నిలబడ్డారు. ధర్మరాజే తన ప్రాణములు రక్షించాడు. అంటే ఎందుకు కనిపెట్టలేకపోయాడో మీరు గుర్తెరగండి. అది చాలా చాలా కీలకం.
ఒకడొచ్చింది దేని కొరకు అంటే ఆయన ఓడిపోయినా నష్టం లేదు ఆయనకి. ఆయన ధర్మరాజుని గుర్తుపట్టేసి, భీముణ్ణి గుర్తుపట్టేసి, నకుల సహదేవుల్ని గుర్తుపట్టేసి ప్రాణాలతో వెళ్ళిపోయి దుర్యోధనుడికి చెప్పేసి ఉంటే అతను ఓడిపోయినా గెలుపు పొందినవాడే. అతనికి అదే కావాలి. అతన్ని విడిపించింది ధర్మరాజు, ఇతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అన్నవాడు ధర్మరాజు. అతనికి యుద్ధంలో ఎదురుగుండా వచ్చి ఓడించింది భీమసేనుడు, ఎదురుగుండా నిలబడిన వాళ్ళు నకుల సహదేవులు. అయినా అతను గుర్తెరగలేకపోయాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, బాగా గుర్తుపెట్టుకోండి. గుర్తిరగడం, గుర్తుపట్టడం దేని చేత చెయ్యాలి? బుద్ధి చేతనే. బుద్ధితోనే కదండి గుర్తుపట్టడం అన్నది. బుద్ధి అంత బాగా పని చెయ్యాలంటే ధియో యోన ప్రచోదయాత్, బుద్ధి బాగా పని చెయ్యాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? ఈశ్వరుడి మీద ఆధారపడుతుంది. ఈశ్వరుడు గుర్తుపట్టగలిగాడన్న కీర్తిని అతనికి ఇవ్వాలంటే అమ్మవారు యశస్విని కీర్తినిచ్చేది ఆవిడ. ఇప్పుడు ఆ కీర్తి ఈయనకి ఇవ్వడానికి ఈయనకున్న ధర్మం ఏముందని ఇవ్వాలి? పాండవుల్ని గుర్తుపట్టడం కోసమని ధార్మికమైన జీవనం చేస్తూ మాటకి కట్టుబడి అజ్ఞాతవాసం చేసుకున్న వాళ్ళని బయటికి లాగి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించడానికి నీకు ప్రత్యక్ష వైరం లేకపోయినా దుర్యోధనుడి కోసం నువ్వు నీ సైన్యాన్ని తీసుకుని గోవుల్ని మరలుస్తావా? వాటిని ఖేదపడతావా? నీవింత అధార్మికుడవా? ధర్మరాజు అంత ధార్మికుడా? ఒకవేళ తాము బయటపడిపోతే అందులో ఆ విషయాన్ని లెక్కలోకి తీసుకోలేదు ధర్మరాజు. పరోపకారం కోసం మాకు కష్టం వచ్చినా పర్వాలేదన్నాడు. అన్నయ్య ఇలాంటి మాటలే చెప్పావు, పంపలు అడిపోయాయి అని అన్నారా తమ్ముళ్ళు? అన్న మాట ఔదుల దాల్చడమే అన్నారు. ఇప్పుడు అటుపక్కకి ఈశ్వరానుగ్రహమా, ఇటుపక్కకి ఈశ్వరానుగ్రహమా? ఎటువైపుకు మొగ్గు ఉంటుంది? ఖచ్చితంగా ఇటువైపుకే ఉంటుంది. ఇటువైపుకే ఉన్నప్పుడు తనకి ఏది పరమ ప్రయోజనమో అది తన కళ్ళ ముందు కనపడినా తను గుర్తుపట్టగలిగాడా? గుర్తుపట్టలేకపోయాడు. తన ఇంట్లో తాను నివసిస్తున్నటువంటి ఇంటి నేల కింద పెద్ద పాతు ఉన్నా, బంగారు బిందెలున్నా ఉన్నాయని తెలియక ఆ ఇంటిలోనే అడుక్కు తిన్న అన్నం తీసుకొచ్చి తిని దరిద్రం అనుభవిస్తున్నవాడు ఎటువంటి వాడో సుశర్మ అటువంటి వాడు కాదా? మీరు చెప్పండి. ఎందుకు వచ్చాడు దక్షిణ గోగ్రహణానికి? పాండవుల కోసమే వచ్చాడు, గోవుల కోసం కాదు. యథార్థానికి దక్షిణ గోగ్రహణం పాండవుల్ని గుర్తుపట్టడానికి మిష. గోవులు పోయాయి, ఓడిపోయాడు, విడిచిపెట్టబడ్డాడు, ఎదురుగుండా వచ్చిన పాండవుల్ని గుర్తుపట్టలేకపోయాడు. మీరు బాగా గుర్తుపడుతుండండి. నీ చెప్పిన మాటల్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. మరి ఎవరు గుర్తుపట్టాలి పాండవుల్ని? ఎవరైనా ఒకళ్ళు గుర్తుపట్టాలి కదండి ఎప్పుడో అప్పుడు. అసలు ఇంకా ఎప్పుడు వాళ్ళని ఎవ్వరూ గుర్తుపట్టక ముందే వాళ్ళు ఆ వేషం విప్పేసి, మొత్తం వాళ్ళు వేసుకున్న వేషాలన్నీ విప్పేసేసి, వాళ్ళు పాండవులుగా వచ్చిన తర్వాత అరే రే రే ఇక్కడ ఉన్నారా అన్నమేనా? అసలు మారు వేషంలో ఉండగా వీళ్ళు పాండవులే అన్నవాడు ఎవడైనా ఉన్నాడా భారతంలో? ఇది మీరు బాగా దృష్టిలో పెట్టుకుని వింటూ ఉండండి విరాట పర్వాన్ని. ఎందుకో తెలుసా అండి? అలా ఎవడైనా అంటే వాడు పరమ ధర్మాత్ముడని గుర్తు. వాడి ధర్మం ఎంత గొప్పదంటే ధర్మాత్ములైన పాండవుల ఉనికిని గుర్తుపట్టేయగలిగినంత ధర్మం, అంత శక్తి ఆయనకు ఉందన్నమాట. అంతే, అంత ఈశ్వరానుగ్రహాన్ని పొందాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల్ని కూడా గుర్తుపట్టగలడు. ఆయన ప్రజ్ఞ అది. అంటే అంతటి మహాపురుషుడు అనమాట ఆయన. అటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? పాండవులంతటా పాండవులు వేషాలు విప్పే లోపల ఇప్పటి వరకు అవకాశం ఉన్న విరాట్రాజు కానీ, విరాటనగర ప్రజలు కానీ, సుదేష్ణ కానీ, సుశర్మ సైన్యం కానీ సాధించలేకపోయాయి. కాబట్టి ఏం గుర్తుపడుతుండాలి మీరు? దక్షిణ గోగ్రహణం ఆవులు కాదు, పాండవులు ఆ వేషాలు విప్పే సమయం వచ్చేసింది. ఇంకొక కొన్ని గంటలంతే అయిపోతుంది. గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉంటారా? ఇది గమనించాలి మీరు. ఇక లేదా అవకాశం, మూసిపోయే తలుపులు. ఎందుకో తెలుసా అండి? అయిపోయింది అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం ఇప్పుడు నేనన్నానే ఈ మాట దగ్గర పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇక గుర్తుపట్టడం అనే సమస్య ఎవరికైనా వస్తుందా? రాదు. కానీ ఒక కొస మెరపు ఒకటి ఉంది విరాట పర్వంలో.
ఆ కొసమెరుపు దేనికో తెలుసా అండి? అసలు పెద్ద రహస్యం ఏమిటంటే, ఎవరైనా గుర్తుపట్టగలిగిన వాడు ఉన్నాడా? ఒకవేళ ఇంకా వాళ్ళ వేషంలో ఉంటే గుర్తుపట్టేవాడు ఉంటాడా? ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఎవరి వైపు నుంచి? సమస్త కౌరవులు. ఎవరు వేగుల వాళ్ళని పెట్టి వెతుకుతున్నాడో ఆ దుర్యోధనుడే వస్తాడు ఉత్తరగోగ్రహణానికి కదా. ఇప్పుడు ఆయన ఉత్తరగోగ్రహణానికి వెళ్ళినప్పుడు మీరు తెలియని వారు ఏం కాదు, కథంతా ఎవరెడతారు? అర్జునుడు ఎడతాడు. అర్జునుణ్ణి పసిగట్టలేకపోవడం అన్నది ఉండదు. విరాట్ రాజు అంతటి వాడు పసిగట్టేశాడే. మీకు మొట్టమొదటి రోజు ఉపన్యాసాల్లో నేను చెప్పా, ఇవి తీసేసి ఇవి కలిపితే నువ్వెవరో మహాయోధుల్లో ఉన్నావు అన్నాడు. నువ్వు వేసుకున్న శంఖం గాజులు తీసి కంకణాలు వేసి, నీ ఎడం చేతిలో ధనస్సు పెట్టి కుడి చేతిలో బాణం పెట్టి, నువ్వు ఒక పట్టుపంచ కట్టుకుని, నువ్వు కిరీటం పెట్టుకుని, నువ్వు ఒక రథం మీద నిలబడితే 3 లోకముల చేత నమస్కరింపబడవలసిన వాళ్ళ ఉన్నావు. నువ్వు కేవలం పేడివాళ్ల లేవే అన్నాడు. అంతకన్నా గుర్తుపట్టలేకపోయాడు. ఇంత తేజస్సు ఉన్నప్పుడు మరి కౌరవులు గుర్తుపట్టాలి కదండి అర్జునుడు ఈయనేనని. ఎవడు వెతికిస్తున్నాడో వాడి కర్మ వాడన్నా గుర్తుపట్టద్దు దుర్యోధనుడు. వచ్చింది అనుమానపు చూపుల కోసం కదా. అటువంటి వాడి ఎదురుగుండా ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు వస్తే గుర్తుపట్టలేకపోయాడు. మరి ఎవరైనా ఉన్నారా? మొత్తం కౌరవుల్లో కనీసం ఒక్కడు గుర్తుపట్టేవాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవరో మీరు విందురు గాని, ఎక్కడో మీరు విందురు గాని, ఎలా గుర్తుపట్టాడో మీరు విందురు గాని. గుర్తుపట్టి అర్జునుడు అనేశాడు అనుకోండి, అప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. అలా అనకుండా ఎలా మాట్లాడాడో మీరు విందురు గాని. అందుచేత ఆయన పాండవుల ధర్మం ఎంత గొప్పదో అంత గొప్ప ధర్మాత్ముడై నిలబడిపోయాడు. మీకు నేను చెప్పాలి అంటే దీనికి సమాధానం సగం మీ చేతిలో ఉంది ఇప్పటికే. ఎందుకని? ఎవ్వరూ చెప్పలేంది ఒక ఆయన చెప్పేశాడు, పాండవులు ఉన్న చోట గోవులు పాడి పంట బాగుంటాయి, అక్కడ ఉంటారు రా అన్నాడు. ఆయనే చెప్పగలడు, భీష్ముడు చెప్పగలడు. అందుకు కదండి ఆయనకి ఇప్పటికీ భీష్మాష్టమి నాడు తర్పణలు ఇస్తాం. అంటే ధర్మం ఎంత గొప్పదో చూపిస్తుంది భారతం. నువ్వు దేన్ని నమ్ముకుంటావు? నువ్వు మిగిలినవి ఏవి నమ్ముకున్నా నీకు అక్కరకొచ్చేవి కావు. కౌరవులు ఎన్ని ఉన్నాయి? అందుకే దెప్పి పొడిచాడు తిక్కన గారు. ఆభరణములు ఉరుసుకుని తెగి కింద పడినవి అలా పడిపోయి ఉన్నాయి కొన్ని వేలు. గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. ఆపద తప్పించుకోగలిగిన ప్రజ్ఞ ఉందా? లేదు. పాండవులు ఎలా తప్పించుకున్నారు? ద్రోణుడు చెప్పాడు నిన్న. వాళ్ళకి పెద్దల యొక్క ఆశీర్వచనం ఉందయా, ధార్మికమైన ప్రవర్తన ఉంది, వాళ్ళకి ఆపద ఏమిటన్నాడు. ఏది పట్టుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. విరాట పర్వం చదువుకున్నాక ఏది పట్టుకున్న రక్షణ కాదు, ధర్మమే రక్షణ. ధర్మమే ఈశ్వరుడు. ధర్మమే మీకు భగవదనుగ్రహము కలగడానికి ఆలంబనము. అదొక్కటి వదిలిపెట్టి మిగిలినవి ఎన్ని పట్టుకున్నా నిరుపయోగము. అదొక్కటి పట్టుకుని ఎన్నిటిని విడిచిపెట్టేయడానికి సిద్ధపడ్డా మిమ్మల్ని ఈశ్వరుడు కాపు కాచి వదలాలనుకున్నవి మీకు ఇస్తూనే ఉంటాడు. పోతే పోని 12 ఏళ్ళు మళ్ళీ వస్తే రాని అనుకున్నా కాపాడా లేదా? ఎవరు గుర్తుపట్టకుండా రాజ్యం ఇప్పించి మళ్ళీ చక్రవర్తిని చేశాడా లేదా? కురుక్షేత్రంలో అందరినీ పడగొట్టించి. ఇది భగవదనుగ్రహం కలగడానికి మార్గం. ఏ మార్గం భగవదనుగ్రహం కల్పిస్తుందో ఆ మార్గాన్ని మహాభారతం చెప్తుంది. అందుకని ఇతిహాసమైంది. భారతీయుల జీవనాడి అందుకే రామాయణ భారత భాగవతాల్లో ఉంది అని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు విరాట్ రాజు వెళ్ళిపోయాడు. విరాట్ నగరానికి చాలా సంతోషంగా ఉన్నాడు. స్వాగత సత్కారాలు నిలిపారు. లోపలికి వెళ్ళిపోయాడు. పరమ సంతోషంతో ఉన్నాడు. ఈలోగా మరునాడు సూర్యోదయం అయింది. పొలిమేరల నుంచి రాజు చేరాలి విరాట్ నగరంలోకి. సూర్యోదయం అయ్యేసరికి దుర్యోధనుడు స్వయంగా, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శల్యుడు, ఆ తర్వాత మరి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, ఇంతమంది మహాయోధులతో కూడినటువంటి సైన్యం దేనికి వెళ్ళింది విరాట్ నగరానికి? ఆవులు తోలుకు రావడానికి. మీరు బాగా గుర్తుపట్టండి, అదే కారణం. దానికి ఇంతమంది వెళ్ళాలా ఆవులు తోలుకు రావడానికి? పక్క ఊళ్ళో ఆవులు ఎత్తుకు రావడానికి భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఎందుకండి? అది కాదు. ఏమిటి ప్రయోజనం? పాండవుల్ని గుర్తుపట్టడం. ఇంతమంది వెడితే ఎవడో ఓడు గుర్తుపడతాడేమో. ఇది ఎలా ఉంటుందంటే సాధ్యమైనంత మంది ఇంటరాగేట్ చేస్తుంటారు చూసారా దొరికిన వాడిని. ఎవరో ఒకడు పట్టుకోలేకపోతాడా కీలకమని. అలా
ఇంతమంది వెడితే బాగా పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటి తేజస్సుతో ఒకవేళ వచ్చి కొట్టేసే లోపల ఇడిగో ఈయనేనంటే పసిగట్టేస్తారేమో అని తీసుకెళ్ళాడు. అది కారణం. ఇప్పుడు మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. తీసుకెడితే ఇందులో పాండవుల క్షేమం కోరేవాళ్ళు కొందరున్నారు, దుర్యోధనుడి యొక్క లక్ష్యమే వాడి క్షేమమే కోరేవాళ్ళు కొందరున్నారు. కానీ ఇద్దరూ దుర్యోధనుడి వెంటే ఉన్నారు. ఎందుకుంటారంటే వాళ్ళ ధర్మం వాళ్ళది, అందుకని వెళుతున్నారు. అన్నం ఇక్కడ తిన్నానని వెళ్తున్నారు అంతే. కానీ వాళ్ళు లోపల ఎవరి పట్ల మక్కువ? ధర్మం పట్ల మక్కువ. పాండవులంటే కాదు, వాళ్ళు ధర్మంతో ఉన్నవాళ్ళు. వాళ్ళని మనం కష్టపడితే ధర్మానికి కష్టపెట్టినట్టుని. అలాంటి వాళ్ళలో అగ్రగణ్యులు ఎవరు? పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు భీష్మ ద్రోణులు. ఎంత వెర్రివాడో అంటే, వెర్రివాడంటే అమాయకుడని మీరు అనుకోకండి. 1000 కళ్ళతో భీష్మద్రోణుల్ని చూస్తుంటాడు. ఎందుకో తెలుసా అండి? వీళ్ళిద్దరే బాగా గుర్తుపెట్టేస్తారని. ఒకరు తాత, ఒకరు గురువు. బాణం ఎక్కువ పెట్టడంలో గుర్తుపెడతారు ద్రోణాచార్యులు వారు. కదలిక అడుగులు తీసి అడుగులు వేస్తే చేతులు కదిపితే గుర్తుపట్టేస్తాడు తాతగారు. ఎందుకనంటే తాతగారికి తెలియదండి చిన్నప్పటి నుంచి పిల్లవాడి ప్రవర్తన. ఇలా చూసి ఆ నడిచేటప్పుడు కొద్దిగా ఎడం చేతి వైపుకి వంగి విసురుందంటే వాడు మనవడే. వాడు ఇలా తిన్నగా నడవడు, కొద్దిగా ఎడం పక్కకు వంగిన విసురు ఉంటుంది ఆ నడకలో. అది మా మనవడదంటాడంతే. మీరు తప్పించుకోలేరు. ఇంకా ఇద్దరినీ పెట్టి ఇద్దరి పక్కనే నించున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఆయన అనుమానం ఏంటంటే పక్షపాతం చెప్పరు, కానీ పొంగు వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాడు. అడుగుడు అర్జునుడు వచ్చాడని మనం వినొచ్చని. అందుకని వాళ్ళల్లో వాళ్ళకి ఇన్ని అనుమానాలు ఉన్నాయి. కలిసికట్టుతనం లేదు, ఉన్నట్టు కనపడ్డా. అవతల వైపు దెబ్బలాడుకుంటున్నట్టు కనపడ్డా, మాట వినడేమో అనిపించిన కలిసికట్టుతనం వాళ్ళకుంది. ఎక్కడ ఐకమత్యత ఉందో అక్కడ విజయం. ఎక్కడ ఐకమత్యం ఉన్నట్టు కనపడి కొట్టుకు చస్తుంటారో అక్కడ అపజయాలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయన సూర్యోదయం అయ్యేసరికి తన సైన్యంతో వెళ్ళాడు. వెళ్ళి మిష ఏం చేయాలి? ఆవుల్ని తోలుకెళ్ళిపోతే వచ్చేస్తారు పాండవులు. అది ఆయన లక్ష్యం. అంతేగాని గబగబా ఆవులట్టు ఇంటికి వెళ్ళిపోవడం కాదు. తోలుకుంటూ వెడుతూ అలా మెల్లగా తీసుకెళ్తూ ఏదో సైన్యానికి ఆవులను అప్పచెప్తాడు. రే తోలుకెళ్ళంటారా అంటాడు అంతే. నిజానికి తన ఆవుల కోసం వెళితే తన ఆవుల వెంట తీసుకుని పరిగెత్తుకుంటూ పోవాలి. అయిపోయింది కాబట్టి పని అదే. అందుకే వచ్చాడు, ఆవుల కోసం వచ్చాడు. దిక్కుమాల దుర్యోధనుడికి వచ్చిన దరిద్రం అది ఏమన్నా కాదు. పాండవుల కోసం చూడాలి. ఆవుల్ని ఎత్తుకెళ్ళిపోతే ఎలాగా? ఆవుల్ని ఎత్తుకెళ్ళాలి. గవాధ్యక్షుడు వెళ్ళి అంతఃపురంలో చెప్పాలి. ఇంకా పాండవులు ఒకవేళ ఇక్కడ ఉండిపోతే వేగుల వాళ్ళ వల్ల కబురు వచ్చేస్తుంది. సుశర్మ దగ్గర లేరు కాబట్టి ఇక్కడే ఉన్నారు. అనుమానం ఏమిటి? ఇప్పుడు వచ్చేయాలి బయటికి. ఎందుకంటే గోవుల్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి వచ్చేస్తారు బయటికి. కాబట్టి ఇప్పుడు ఇది చాలా కీలకం. ఉత్తరగోగ్రహణం విరాటపర్వంలో ఎవరికి? దుర్యోధనుడికి. పాండవులకు కాదు. ఎందుకని? అజ్ఞాతవాసం అయిపోయింది వాళ్ళకి. లెక్క తప్పు కట్టుకున్న దుర్యోధనుడికి టెన్షన్ ఏమో కానీ వీళ్ళకేమీ టెన్షన్ లేదు ఇంకా. ఎందుకంటే వీళ్ళకి అయిపోయింది అజ్ఞాతవాసం. లెక్క చెప్తారంతే అనుమానపడితే. కాబట్టి ఇప్పుడు సైన్యం అంతటితో వచ్చాడు. గోవుల్ని తరలించేస్తోంది సైన్యం. ఏదో ఆ గవాధ్యక్షుడు 4 బాణాలు వేశాడు పాపం. ఆయన మాత్రం ఏం చేస్తాడు? అసలు ఆ పతాకాల వంక చూసేటప్పటికే హడిలిపోయాడు. హడిలిపోయి పరుగున అంతఃపురానికి వచ్చాడు. అంతఃపురానికి వస్తే అక్కడ ఉన్నవాడెవరు? విరాట్రాజు లేడు, పాండవులు లేరు, సైన్యం లేదు. ఉన్నది అంతఃపుర స్త్రీలు ఉన్నారు, ఎవరో కొద్దిమంది సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎవరో పాపం చాలా తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఉత్తర కుమారుడు ఉన్నాడు. ఉత్తర కుమారుడు ఎవరు? మీరు అలా గబుక్కుని అనేస్తారు, నాకు తెలుసు. మిమ్మల్ని అడిగితే ఏమంటారంటే ప్రగల్భాలు పలుకుతాడండి అంటారు. అలా అని సైన్యానికి తెలుసా? తెలియదు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ ఏం మాట్లాడతాడంటే నేనెంత వాడినో తెలుసా? చీల్చేస్తా, పొడి చేస్తా, భీష్ముణ్ణా ఒక్క బాణంతో కొట్టేస్తానంటాడు. ఏది అవకాశం వస్తే కదా, వస్తే చూపిద్దును. ఏది అవకాశం లేదు మనకి, అదే పెద్ద బాధ అంటుంటాడు. కాబట్టి ఏమనుకుంటారంటే ఓహో అనుకుంటారు. రెండోది ఏమిటంటే విరాట్ రాజు గారు కూడా అలాగే పొగుడుతాడు. ఆయన పేరేం పెట్టుకున్నాడో తెలుసా అండి? ఈ పృథివీ మండలాన్నంతటినీ జయించగలిగిన వాడు ఉత్తరుడని పేరెట్టుకున్నాడు ఆయన. పృథివీంజయుడు ఏదో పెట్టుకున్నాడు ఆయన పేరు. అంత గొప్ప పేరు. కాబట్టి ఇప్పుడు ఆయన నమ్మకం ఏమిటి పాపం? వెర్రేడికి ఆయనకి ఏం తెలుస్తుంది? ఆయన అంతటి వాడే అనుకున్నాడు. రోజు అలా బాణాలు వేయగలడా చూస్తాడు. ఇవన్నీ ఆవులు కాసుకునే వాళ్ళు చూస్తారండి ఉత్తర కుమారుణ్ణి. అలా చెప్తారు కాబట్టి అంత పౌరుష పరాక్రమాలు ఉన్నవాడు అనుకున్నాడు. అందుకని పరిగెత్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి అంతఃపురంలో ఉన్నటువంటి ఆ
ఉత్తర కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. ధరణీ చక్రము సంచలింపక సముద్దంతంబులై గ్రక్కునన్ కురు సైన్యంబులు వచ్చి ముట్టుకునియన్ గోవర్గమున్ వేగమై మరలం తెచ్చుటకుం గడంగము రిపుక్ష్మాపాల లోకంబు నీ శరజాలంబు పాలుషేయము భుజోత్సాహంబు శోభిల్లగన్నన్నాడు. అంటే ఎందుకు అన్ని విశేషణాలు వేయాలి అంటే ఉత్తర కుమారుడు అంత గొప్పవాడని చెప్పారు ఇంతకుముందు అందరూను. ధరణీ చక్రము సంచలింపగా ఈ భూమండలం అంతా అదిరిపోయేటట్టు, సముద్దంతంబులై క్రక్కునన్ కురుసైన్యంబులు వచ్చి ముట్టుకునియన్ గోవర్గమున్, ఈ భూమండలం అదిరిపోతుందా అన్నట్టుగా వచ్చింది కురుసైన్యం. ఏం మామూలుగా రాలేదు. ఆవుల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చినట్టు 50 మందో 100 మందో రాలేదు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, దుశ్శాసన, శల్య, దుర్యోధనాదులందరూ వచ్చేశారు. పెద్ద పెద్ద రథాలు ఎక్కొచ్చారు. అది సముద్రంలో ఉంది సైన్యం. భూమి కదిలిపోయేటట్టుంది. ఆవుల్ని తీసుకుపోతున్నారు. వచ్చి ముట్టుకునియన్ గోవర్గమున్, మన ఆవులన్నింటినీ తరలించుకుపోతున్నారు. వేగమై మరలం తెచ్చుటకున్ కడంగుము, నువ్వు తొందరగా మన ఆవుల్ని వెనక్కి తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళి ఆవుల్ని తీసుకొస్తే వాళ్ళే ఆవులు పడిపోతారు, మనకెందుకని ఊరుకోరు, యుద్ధం చేస్తారు. కాబట్టి వాళ్ళని ఓడించాలి. రిపుక్ష్మాపాల లోకంబుని శరజాలంబుల పాలుసేయము, శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క భుజ పరాక్రమం అణిగిపోయేటట్టుగా నీ బాణాల దెబ్బలతో వాళ్ళని పడగొట్టు. భుజోత్సాహంబు శోభిల్లగన్, నీ భుజముల యొక్క ఉత్సాహం ఏమిటో ఇవాళ మేము చూడాలి. తేరుపుంత పంపు తెప్పింపు ధృడతనుత్రాణ, ఉగ్ర చాప బాణ పూర్ణ తూణ, ఘన గదాసి తోమర చక్రాదులు, అనువుగా ఒనర్పు మతి రయ్యమున. పాపం ఆయన ఆవుల్ని కాపాడేవాడు కదండి, ఆయన తొందర అయింది. అందుకని ఆయన ఎంత తొందరగా మాట్లాడేస్తున్నాడంటే, తొందరగా రథం తీసుకురమ్మను, బ్రహ్మాండమైన ధనస్సు పట్టరమ్మను, కవచం తీసుకురమ్మను, గద తీసుకురమ్మను, తోమరం తీసుకురమ్మను, కత్తులు తీసుకురమ్మను, మంచి అశ్వాలు కట్టమను, పతాకాలు ఎత్తించు, ఎక్కిసేయి, రథం వచ్చేసేయి, వాళ్ళంతా నీ కోటాకులు పారేసేయి, ఆవుల్ని తీసుకొచ్చేయి, మన గౌరవం నిలబడాలి, ఆలస్యం అయితే పట్టుకుపోతారు. అంటే ఈయన ఎంత గొప్పవాడో ఆయనకి తెలియదు. అంటే అంత బాగా డబ్బులు చెప్తాడని. ఎన్నడూ కూడా అంతంత వాళ్ళ జోలికి మనం ఎక్కడ వెళ్ళగలమండి అన్నవాడు కాడు. ఎవరినైనా కొట్టేస్తానంటాడు. అంత డాబులు చెప్పేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు ఒక్కొక్కరు. అందుకేనండి మహాభారతంలో పాత్రలతో ఇప్పటికీ లోకంలో వాడు ఉత్తర కుమారుడు అండి, వాడి మాటలు మీరు నమ్మారంటారు. ఉత్తర కుమారుడు వెళ్ళిపోలేదు. ఉత్తర కుమారుడు సజీవం. కురుక్షేత్ర యుద్ధంలో మొట్టమొదటి రోజే చచ్చిపోయాడు ఉత్తర కుమారుడు. అది విచిత్రం, శల్యుడి చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి నిజానికి చాలా పిరికివాడు, ఒక రకంగా మంచి మనసు ఉన్నవాడు. ఉత్తర కుమారుడిది ఆ విషయంలో మాత్రం అలా కాదని చెప్పడానికి మనసు అంగీకరించదు. చాలా మంచి మనసు ఉన్నవాడు, కానీ విపరీతంగా ప్రగల్భాలు పలికేటటువంటి స్వభావం ఉన్నవాడు. అంటూ ఆ గోవుల్ని రక్షించి ఆయన అన్నాడు, విరటుడు నిన్ను నెప్పుడు 10,000 ముందట చెప్పు, బాహు విస్ఫురితుడు శౌర్యశాలి కులభూతి విశేష విధాయకుండు, భూభరణ విశారదుండు, జనభవ్య తపప్పల సంభవుండు, కాతర పరిరక్షకుండనుచు దానికి ఈడుగ చేయుమిత్తరిన్. సభలలో విరాట్రాజు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, నా తపఫలం అపారమైనటువంటి బాహుబలం ఉన్నవాడు, గొప్ప శౌర్యం ఉన్నవాడు, మా కులమంతా కూడా సంతోషించేటటువంటి స్థితిలో కీర్తి తేవడానికి పుట్టినటువంటి వాడు, ఈ భూభారాన్నంతటినీ వహించడానికి యోగ్యమైన నైపుణ్యం ఉన్నవాడు, ఈ జనులు చేసుకున్నటువంటి పుణ్యాల పంటగా పుట్టినటువంటి వాడు, తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించగలిగినటువంటి తేజోమూర్తి నా కుమారుడు ఉత్తరుడు అంటూ ఉంటాడు. ఆ మాటలకి తగినట్టుగా వచ్చి కౌరవ సైన్యాన్ని ఓడించవయ్యా అన్నాడు. ఈ మాటలు చెప్పేటప్పటికీ అసలే కోతి అది నిప్పు తొక్కిందన్నట్టు ఆయన కాంతాజనం మధ్యలో ఉన్నారు. వాళ్ళు తప్ప ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు యుద్ధానికి. అంతఃపుర స్త్రీలే ఉన్నారు. అదొక బలహీనత కొంతమందికి. ఆడవాళ్ల మధ్యలో పొగిడించుకుంటే అదో సంతోషం. ఆ వెర్రి ఏమిటో నాకు అర్థం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను, మగవాళ్ల కన్నా బాగా వాళ్ళు ఆలోచించి పట్టుకుంటారు. వీడంత వెర్రేడు లోకంలో లేడు. అది తెలియక అలా సంతోషపడిపోతుంటారు. కాబట్టి కాంతాజన మధ్యంలో పొగిడేటప్పటికీ పొంగిపోయాడు, భుజాలు పొంగిపోయి, నా అంత గొప్పవాడు లేడనుకున్నాడు అని. కాంతాజనములలో తను నుగ్గించుటయు పొంగి దర్పోద్ధతినిట్లను ఉత్తరుండు, తన మనమున సంగర కౌతుకంబు ముడివడుచుండన్. నిజంగా యుద్ధం చేయగలిగిన శక్తి ఉన్నవాడు కాదు, ఆయన పొగిడాడు వచ్చి కాంతాజనం మధ్యలో. అంతే, నిజంగా వెళ్ళి యుద్ధం చేసేసేవాళ్లాగే చాలా సంతోషపడిపోయి ఇలా అలా వాళ్ళందరినీ చూసేశాడు. చూసేసి ఒక్కసారి అటు చూసి అన్నాడు, ఎత్తున గొందు కౌరవుల నెల్లను మార్కొనిరేని గోవులం దెత్తు ముహూర్త మాత్రమున
తేరికి సారథి లేమి చేసి నా చిత్తమునన్ విచారదశ చెందుడు ఎవ్వడు గల్గు నొక్కో నాకిత్తరినే కదా కడప నెంతయు నేత్తు రథం వనం పురిన్. ఆహాహా, ఎన్నాళ్ళకొచ్చింది నాకు అవకాశం. భీష్మ, ద్రోణ, కృపాచార్య, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులతో కూడినటువంటి కౌరవ సైన్యాన్నంతటినీ అల్లకల్లోలం చేసేసి భీష్మాదులందరి తలకాయలు తెంపేసి నేల మీద పారేసి మన ఆవులన్నింటినీ మరల్చుకు రావాలని నాలో ఉత్సాహం ఉప్పొంగిపోతోంది. ఎన్నాళ్ళకొచ్చింది నా శౌర్యానికి తగిన అవకాశం. ఏంచి రథం నడిపడానికి సారథి లేడు, అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. ఒక్క సారథి నేనున్నానని ముందుకొస్తేనా ఎంత పొంగిపోదునో. తగు సారథి దొరకనికన్ పగతురు భంజించుటెంత పని కదపుల దవ్వునగొనిపోవుదురుకో ఇట్లగునే కలండేని సూతునరయుండెందున్. అయ్యయ్యో, సారథొక్కడుంటే చాలు, రథం నడిపేవాడు ఉంటే చాలండి. కౌరవ సైన్యాన్ని కొట్టడం ఏంటి, అది పెద్ద విషయం కాదు. ఆవుల్ని క్షణంలో తీసుకొచ్చేస్తాను. సారథి లేడు, చూడండి నా ప్రారంభం, ఇంత శౌర్యం ఉంది, ఏమి చేయలేకపోతున్నాను. అయ్యయ్యయ్యయ్యో అని పైగా అన్నాడు. కురుపతి, భీష్మ, కర్ణ, కృప, కుంభజ ముఖ్యులు మత్ సముద్యమ స్ఫురణము చూచి పార్థుడను బుద్ధి గలంగగబెట్టుగిట్టి సంగరమున నోర్చి ఏబసుల గ్రమ్మర దెరకయున్న నన్ను భూవరుడు సుహృత్యనంబు పరివారము చిత్తములందు మెత్తిరే. ఎంత గొప్ప డాబులు కొడతాడో, నిజంగా ఎన్ని ప్రగల్భాలు చెప్తాడో. నేను వెళ్ళి 2 చేతులతో ధనస్సులో బాణాలు సంధించి కొన్ని వేల బాణాలు విడిచిపెట్టేస్తుంటే భీష్మ, ద్రోణాదులు యుద్ధం చెయ్యడం తెలియక తత్తరపడిపోయి, అమ్మో పార్థుడే అనుకున్నాం, పార్థుడొచ్చాడా అని కళ్ళు విప్పి చూసి కళ్ళు నులుముకుని ఆశ్చర్యపోయేటట్టుగా కౌరవ సైన్యాన్ని చీకాకు పరిచి ఆవులు తేనా, భీష్మద్రోణాదులే తెల్లబోయేటట్టు యుద్ధం చెయ్యనా, నా ప్రారంభం కదా సారథి లేడు అనుకున్నాడు. అనుకునేసరికి అక్కడే ఉంది ఒక ఆవిడికి 2 గలిగాయిట విని. ఎవరు విని? ద్రుపద ధరణిపతి నందన సామర్షాపహాస తరళ హృదయై చని తదృత్తాంతము మెత్తని పలుకుల చెప్పే ఇంద్రతనయుని తోడను. అక్కడే తిరుగుతోంది ద్రౌపదీదేవి. ఆవిడ విని వీడి అసాధ్యం, ఎన్ని డాబులు పలుకుతున్నాడు రా, వీడు పార్థుడు అనుకుంటారా కౌరవులు వీడి యుద్ధం చూసి? ఆ పోల్చుకోవడానికి కూడా ఒక హద్దు పద్దు ఉండద్దు అని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలనుకుంది. కానీ ఆవిడికిట 2 అభిప్రాయాలు కలిగేట. ఒకటి విని ద్రుపద ధరణిపతి నందన, ద్రుపద ధరణిపతి నందన అంటే ద్రుపదని యొక్క కూతురు అయిన ద్రౌపది, సామర్షాపహాస తరళ హృదయై, అమర్షము అపహాసము అంటే ఆమెకి కోపము కలిగింది, ఎగతాళి భావన కలిగింది. పోల్చుకోవడానికి కూడా హద్దు పద్దు ఉండద్దు. అర్జునుడితోట పోల్చుకోవడం అది కోపకారణమైంది. ఎగతాళిందుకు? నీ బతుకు అర్జునుడా పోలిక? భీష్మద్రోణాదులతో యుద్ధమా? పేరెత్తడానికి నువ్వు సరిపోతావా అసలు? భీష్మ, ద్రోణ అన్న 2 పేర్లు చెప్పడానికి నీకు శక్తి చాలదు యుద్ధం విషయంలో. అటువంటిది ఆ పేర్లు ఎత్తడమా నువ్వు? ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ కోపము ఎగతాళి మనసులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి అర్జునుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడితో ఈ మాటలు చెప్పింది. చెప్పేటప్పుడు ఎలా చెప్పిందో తెలుసా? మెత్తని మాటలతో చెప్పింది. ఇది పట్టుకోవాలి మీరు తిక్కన గారి హృదయాన్ని. సాధారణంగా అసహ్యము కోపము కలిగితే వెళ్ళి ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పేటప్పుడు అసహ్యం కోపం ద్విగుణీకృతమై చెప్తారు మాట ఎందు. వాడి బతుక్కి వాట యుద్ధం చేస్తాట, పైగా నీళ్ళ చేస్తాట, అక్కడికి వెళ్ళి చెప్తున్నాడంటారు. ఆవిడ అలా చెప్పలేదు, మెత్తని మాటలతో చెప్పిందన్నారు తిక్కన గారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి ఈ తేడా? ఆవిడ కూడా యథాలాపంగానే మాట ఇచ్చేసింది. నీ భర్తని నీ కొడుకుని కాపాడతానన్నాడు. ఆవిడన్న మాట నిజమైంది. నిన్నటి రోజున అక్కడ విరాట్రాజు పడిపోవలసినటువంటి సందర్భంలో కాపాడాడు ధర్మరాజు గారు. ఇప్పుడు ఉత్తర కుమారుడు పడిపోవలసిన సందర్భం వచ్చింది. ఆయన తెలియక ఇంకోడెవడో సారథి దొరికాడు అనుకోండి, వెళ్ళిపోయాడు అనుకోండి, యుద్ధానికి అయిపోయాడే. కానీ వెళ్లకుండా అర్జునుడు సారథ్యం వహించడానికి అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అర్జునుడు ఎక్కడో ఉన్నాడు, పేడివాడు కాబట్టి ఆయన అసలు బయటికే రాడు, ఎక్కడో లోపల ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈవిడ చెప్పింది ఈ మాట. చెప్పబట్టి ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు నేను వెడతాను సారథి కానని. ఆయన ఎందుకు చెప్పాలి?
అంటే ఉత్తరుడికి సారథ్యం చేయడం ఆయన కోరిక కాదు. ఆయన ఎందుకు ఎడతాడో తెలుసా అండి? ఆవులు తీసుకెళ్ళిపోతున్నారు కాబట్టి తన అంతఃపురంలో కూర్చోకూడదు, వెళ్ళిపోవాలి. అంటే ధర్మమునకు కట్టుబడతారు. మరి ఒక్కడు వెళ్ళి ఏమంటే ఇందాక అయితే వాళ్ళంత యుద్ధం చేయలేదు కాబట్టి దొరకలేదన్నారు, మరి ఒక్క అర్జునుడు వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళు పట్టుకోరా? అందులో భీష్మద్రోణాదులు పసిగట్టేయరా? మరి అర్జునుడు ఎలా సిద్ధపడ్డాడు? ఒకటే కారణం నేను మీకు చెప్పాను, అయిపోయింది అజ్ఞాతవాసం. అర్జునుడికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? తెలుసు. అందుకనే ఆయన ఎంత ధైర్యంగా మాట్లాడాడంటే, మెత్తని మాటలతో ద్రౌపది మాట్లాడిందంటే ఈశ్వరానుగ్రహం ఆవిడ మాట నిజమయ్యేటట్టు సుదేష్ణ గుండెలు బాదుకుని ఏడవకుండా ఉండే స్థితిని ఈశ్వరానుగ్రహం ద్రౌపదీదేవి నోటి వెంట ఆనాడు కాకతాళీయంగా ఇచ్చిన మాట రూపంలోనే నిజం చేసి సుదేష్ణకి విరాట్ రాజుకి పుత్రభిక్ష పెట్టబోతోంది. అందుకని ఆవిడ మెత్తగా మాట్లాడింది. అర్జునుడు అన్నాడు, నువ్వు ఒక పని చేయి. అక్కడ చిన్న హాస్యం జోడించాడు. నేను అర్జునుడినే నీ చెప్పేసేయచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే అజ్ఞాతవాసం అయిపోయింది. కానీ ఆయన అలా చెప్పలేదు. చెప్పకుండా అన్నాడు, ఖాండవవన దహనం చేసినప్పుడు అర్జునుడికి రథసారథ్యం ఈ బృహన్నలే చేశాడు, చాలా బాగా సారథ్యం చేస్తాడని చెప్పు, ఎలాగైనా నన్ను రథసారథిగా పెట్టుకుని వెళ్ళేటట్టు చెయ్యి, ఆ తర్వాత పరిస్థితి నేను చూస్తాను అన్నాడు. ఆవిడంది అమ్మో అంది, ఒక్కడే వెడితే అంటే ఆయన అన్నాడు, మన అజ్ఞాతవాసం అయిపోయింది, లెక్క కట్టి చూడు పూర్తయిపోయింది అజ్ఞాతవాసం, అధిక మాసాలతో కలిపి పూర్తయిపోయింది, కాబట్టి ఇంకా భయం లేదు, బయటపడిపోవచ్చు, ఆవుల్ని రక్షించాలి, కాబట్టి నేను వెడతాను, నువ్వు ఈ రూపంలోనే నేను సారథిగా ఉండేటట్టుగా ఉత్తర కుమారుడి చేత అంగీకరింపజేయమన్నాడు. ఇందులో ఇంకొక ధర్మ సూక్ష్మం. అజ్ఞాతవాసం అయిపోయింది, మనం బయటపడిపోదామన్న మాట పెద్దవాడైనటువంటి ధర్మరాజు నోటి వెంట ముందు రావాలి, రాకుండా అది అర్జునుడి వల్ల బయటకు వచ్చేయకూడదు. కాబట్టి అది ధర్మరాజు నోటి వెంట వచ్చిన తర్వాత జరగవలసిన విషయాన్ని ధర్మరాజు గారు నిర్ణయం చెయ్యాలి. బహుశः అది కూడా ఒక కారణం కావచ్చు. అందుకే అర్జునుడు పేడి రూపంతోనే ఉన్నాడు, ఇంకా ఉండి ఈ కబురు పంపించాడు. ఇప్పుడు ద్రౌపదీదేవి వెళ్ళి ఉత్తర కుమారుడి ముందు నిలబడి నేను నీతో ఒక మాట చెప్తానయ్యా అని మొట్టమొదట తిన్నగా వెళ్ళి ఉత్తర కుమారుడితో చెప్తే ఏమంటాడో, అంగీకరించకపోతాడు తెలియనివాడని ఉత్తరతో చెప్పింది. ఎందుకంటే ఉత్తర కుమారుడి చెల్లెలు ఉత్తర, పైగా తిన్నగా వెళ్ళి ద్రౌపది రాజకుమారుడితో మాట్లాడడం అంత అందంగా ఉండదు, కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఉత్తరని పిలిచి చెప్పింది. ఆమె జనపతి నందనుండు తగు సారథి నారయుచున్నవాడిరింగిన పని చెప్పగావలయు క్రీడి మనంబున మెచ్చునట్టి నేర్పును భుజశక్తియున్ కలిగి రూఢికి నెక్కిన సూతవృత్తిమైనని సడిసన్న ఏత్తెర బృహన్నలకున్ కలదంబుజానన. ఓ పద్మము వంటి ముఖమున్నదానా ఉత్తర, ఖాండవవనాన్ని అర్జునుడు దహించినప్పుడు సారథ్యాన్ని బృహన్నలే చేశాడు. బృహన్నల మంచి సారథి, చాలా నైపుణ్యం ఉన్నవాడు. నీ అన్నయ్య సారథి లేదని బాధపడుతున్నాడు. ఇప్పుడు బృహన్నలని సారథిగా చేసుకుని కౌరవ సైన్యాన్ని ఓడించడానికి వెళ్ళమని చెప్పు, నువ్వు చెప్తే వింటాడు, అందుకని నువ్వు వెళ్ళి చెప్పండి. ఈ మాట వినగానే ఉత్తర పరిగెత్తుకుంటూ ఉత్తరుడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య బృహన్నల చాలా బాగా సారథ్యం చేస్తాట, అందుకని బృహన్నలని సారథిగా పెట్టుకుని నువ్వు బయలుదేరన్నయ్యా అంది. అంటే ఉత్తరుడు అన్నాడు, అబ్బబ్బబ్బా అని నుదుటి మీద చేయి పెట్టుకుని అకట. సైరంధ్రి కూడా ఉత్తరతో పాటు వచ్చింది. ఈవిడ చెప్తుంటే సహజంగా ఈవిడ అందిస్తుంది కదా, అవును నాకు తెలుసు, ఖాండవనాన్ని దహించినప్పుడు వెళ్ళాడు, నేను అప్పుడు పాండవుల కొలువులోనే ఉండేదాన్ని ద్రౌపదీదేవి దగ్గర సైరంధ్రిగాను. చెప్తుంటే విని చెల్లెలి వంక తిరగలేదు, సైరంధ్రి వంక తిరిగాడు. చెల్లెలి మాట కొట్టేయడం అంత బాగుండదు, అంత ప్రేమగా ఉండదు, సైరంధ్రి మాట కొట్టేయడం చాలా తేలిక. అందుకని సైరంధ్రి వైపుకి తిరిగి అబ్బబ్బబ్బా అన్నాడు నుదుటి మీద చేయబెట్టుకుని. అకట సైరంధ్రి నన్ను ఇట్లాలి కొనగనేలా చక్కగా కనువిచ్చి ఏను పేడి చూడరోయదు రణమున సూతకృత్య భరము దాల్చుటకెమ్మి ఈ బనుచువాడ. ఇవి నీకు నాతో వేళాకోళమా సైరంధ్రి? అసలు నేను పేడివాడిని కన్ను విప్పి కూడా చూడను, ఏదో భీష్మాచార్యుల వారి స్థాయిలో మాట్లాడాడు. అసలు కన్ను విప్పి కూడా నేను చూడనే, అలాంటి వాడు నాకు ఎదురుగుండా సారథ్యమా? పేడివాడు సారథ్యం చేస్తుంటే రథంలో కూర్చుని యుద్ధం చేయనా? ఏం మాటలమ్మా అవి? పైగా నేను తేజోమూర్తినై రథంలో నిలబడి ధనస్సు పట్టుకుని యుద్ధానికి ఎడుతుంటే భీష్మ ద్రోణాదులు చూస్తారు నన్ను, అప్పా ఏమి తేజస్సు అని.
చూసి ఏమంటారు? కానీ ఎంత ఊహించుకున్నాడానండి. గొప్ప ఒక్కొక్కడి మనస్తత్వం ఆ మాట తీరు చూసినప్పుడు మీకు మహాభారతం జరిగితే అనేక పాత్రలు అక్కడికక్కడికి వచ్చి వాళ్ళల్లో చేరి మీ ఎదురుకుండా నిలబడి కనపడుతూ ఉంటాయి. ఓ ఇదే కదా అన్నాడు తిక్కన గారు చెప్పారు, ఈ స్వభావం గురించే కదా అని అన్నాడు. కురువలమేగు చెందెనట గోవుల బిట్టర బట్ట, దానిపై బరిగొని శౌర్య సంపదయో బాహుబలంబును చూపబోని ఏ నరిగెదనట్టే తేరికి బృహన్నల సారథి అయినా దీని నవ్వరే పురిలోని వింత కరువా రథచోదకులింత ఏటికిన్. ఆఖరికి నేను ఆ పేడివాణ్ణి సారథిగా పెట్టుకుని నేను యుద్ధానికి వెడితే కౌరవులందరూ నా ఎదురుగుండా నిలబడి ఉంటే నన్ను చూసి అబ్బా ఉత్తర కుమారుడు యుద్ధానికి వచ్చాడు, ఏమి తేజోమూర్తి, కానీ ఏమిటి సారథి పేడివాడేమిటి, పేడివాడిని సారథిగా పెట్టుకుని వచ్చాడేమిటి అని భీష్మద్రోణాదులు నన్ను అనరు. నాకు చిన్నతనం కాదు, నా శౌర్యం సరే, పేడివాడు సారథి ఏంటి, ఏమిటి నా కర్మ, ఊళ్ళో ఒక్క సారథి లేడని తెలిసి అందుకే అంత నొక్కి మాట్లాడ్డాం. కాబట్టి ఎలాగో అలా యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, ఈ స్వయం పొగట్టతో సరిపోతుంది. అంటే ద్రౌపదీదేవి అంది, కౌరవసేన కాదు త్రిజగంబులనొక్కట నెత్తి వచ్చినం తేరు బృహన్నలావశిగతింజరిగించిన గెల్వవచ్చు. తద్వీరగుణంబు సొంపు పృథివీవరనందన మున్నెరుగుదున్ కారణ జన్మమై తను వికారము వచ్చిన పెంపు తప్పునే. నీకు తెలియదు కాబట్టి ఉత్తర కుమార చెప్తున్నాను, 3 లోకములు ఏకమై వచ్చి నీ రథం మీద పడిపోయినా సరే బృహన్నల సారథ్యం చేస్తున్నంతసేపు నీ రథానికి ఎదురు నిలబడగలిగిన వాడు ఉండడు. అంతటి మహానుభావుడు బృహన్నలంటే నీకు తెలియదు. ఏదో ఒక శాపం చేత శరీరంలో కించిత్ వికారం కలిగినంత మాత్రం చేత ఆయన బలపరాక్రమాలు నశించిపోయాయి అనుకుంటున్నావా? నీకు తెలియక మాట్లాడుతున్నావు. బృహన్నల్ని సారథిగా తీసుకెళ్ళండి అంటే ఏదో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ సరే అయితే రమ్మనమ్మా అన్నాడు. అంటే ఉత్తర పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడే మీరు గమనించవలసినటువంటి ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది. ఇప్పుడు ఏదో ఉత్తర కుమారుడు రమ్మన్నాడు కదా అని ఉత్తర గబగబా వెళ్ళి మీ అదృష్టం పండింది గురువుగారు, మా అన్నయ్య మిమ్మల్ని సారథిగా రమ్మన్నాడు, ఎంత నచ్చ చెప్పామో అందనుకోండి. నాన్నగారు ఆవిడ్ని గురువుగారి దగ్గరికి శిష్యరికానికి పంపించేటప్పుడు ఏం చెప్పాడు? తాంబూలం ఇప్పించి, అమ్మా ఆయన భోజనం దగ్గర నుంచి అన్ని చాలా జాగ్రత్తగా పరికించు, ఆయనతో మాట్లాడేటప్పుడు పరమ మర్యాదతో మాట్లాడు, నీ గురువు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడచ్చా ఉత్తర కుమారుడు మాట్లాడమన్నాడని? ఇది ఉత్తర యొక్క గొప్పతనం. ఆమె అర్జునుడి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నాను, నేను మీ శిష్యురాల్ని కాబట్టి మీ కూతురు లాంటి దాన్ని, ఆ చనువుతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను. మా అన్నయ్యకి ఒకానొకప్పుడు యుద్ధంలో సారథి మరణించాడు, తగిన సారథి దొరకక మళ్ళీ నియమించుకోలేదు, అంటే అదే సారథులు లేరా అని అర్జునుడు అడగవలసిన అవసరం లేని రీతిలో మాట్లాడుకొస్తోంది. అంటే ఎంత ప్రౌఢిమతో మాట్లాడిందో చూడండి. కాబట్టి ఇప్పుడు అన్నయ్యకి సారథి లేడు, ఈలోగా ఉత్తర గోగ్రహణం వచ్చింది. ఇప్పుడు ఆవుల్ని రక్షించడానికి అన్నయ్యకి సారథి లేడు కాబట్టి యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి మీరు దయచేసి మా అన్నయ్యకి సారథ్యం చెయ్యాలి, మీరు కాదు అంటే నా మీద ఒట్టే, ఈ పని మాత్రం చేసి పెట్టాలి. అప్పుడు ఉత్తర అడిగింది వాళ్ళ గురువుగారు వెళ్ళారంటారు, నా మర్యాద దక్కించాలని. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంటే అర్జునుడు అన్నాడు, భవదీయ ప్రార్థనిచే దివిరి పరమ దుష్కరములు తీర్చి అయినా ఉత్సవమునరించద సారథ్య ఒకదనగ ఏల అంబుజవదన. నీవు నన్ను ప్రార్థించిన తీరుకి, నా మీద నువ్వు చూపించినటువంటి ప్రేమకి గౌరవానికి నేనెంత లొంగిపోయానో తెలుసా? ఒక్క సారథ్యం ఏమిటి, తివిరి పరమ దుష్కరములు తీర్చి అయినా ఉత్సవమునిరించద సారథ్య విధంబొకదనగనేల అంబుజవదన. ఒక్క సారథ్యం ఏమిటి, ఏది చెప్తే అది చేస్తాను నువ్వు అన్న పని. నువ్వు ఇంత శిష్యురాలివి, ఇంత వాత్సల్యంతో గురువుగారిని నన్ను వచ్చి ఇంత గౌరవంగా ప్రార్థన చేశావు, నీ కోరిక తీరుస్తానన్నాడు. వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ ఉత్తర వెళ్ళి చెప్పింది, వస్తున్నారు మా గురువుగారు సారథ్యం చేస్తారని. అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళి సారథ్యం చేసేస్తాను అన్నాడు అనుకోండి, చులకనగా ఉంటుంది. మనం పిలిచాం వచ్చేసాడు అనుకుంటాడు. అందుకని వెళ్ళి ఏమీ తెలియని వాళ్ళ వేళ్లు విరుస్తూ అన్నాడు, ఏమిటో మహారాజా, నన్ను మీరు యుద్ధానికి రమ్మడం ఏమిటి? అంతఃపురంలో ఎక్కడో ఏదో ఆ అంతఃపుర స్త్రీలకి నాట్యం నేర్పుకునేవాడిని నేను.
నన్ను తీసుకొచ్చి రథసారథ్యం చేయమంటే అందులో కౌరవుల మీదకి యుద్ధానికి తీసుకెళ్ళడం ఏమైనా బాగుందా? మీరు నన్ను కబురు చేసి నన్ను రమ్మంటున్నారు సారథిగా. ఊళ్ళో ఎక్కడో అక్కడ ఓ సారథి ఉండకపోతాడా? నా మాట వినండి మహానుభావ, నన్ను వదిలేయండి, ఎవరినన్నా వెతుక్కోండి అన్నాడు. అంటే బెట్టు చేసినట్టు ఉండాలని, తన గౌరవం పోకుండా. అంటే ఉత్తరుడు అన్నాడు, ఖాండవమేర్చునప్పుడు తగన్ రథచోదక వృత్తి సల్పి ఆ ఖండల సూతికింజయముగల్గనొచ్చిన ఎట్టి బుద్ధియున్ దండితనంబు నీ ఎడన తక్కినే నా దశ మైత్రి పెంపు ఇంకొక మాట దక్కుము రణోత్సాహనంబనరింపు గ్రక్కునన్. ఆనాడు ఇంద్రుడి కుమారుడైనటువంటి అర్జునుడు ఖాండవవన దహనం చేస్తూ ఉంటే నువ్వు సారథ్యం చేసి అర్జునుడి యొక్క విజయానికి తోడ్పాటు చేశావు అని నాకు ద్రౌపదీదేవి ఆ సైరంధ్రి చెప్పింది. నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పటికి సారథ్యం చేయడానికి నేను సారథ్యం చేయడం ఏమిటి? మీరు ఇంకెవరినైనా చూడండి అంటామే. ఆనాడు అర్జునుడితో ఎటువంటి ప్రేమ సల్పావో నాతో అటువంటి ప్రేమ సల్పు, రా రథం ఎక్కన్నాడు. అంటే ఎలా పోల్చుకున్నాడంటే అర్జునుడికి రథసారథ్యం చేయడం ఎటువంటిదో నాకు రథసారథ్యం చేయడం అటువంటిది, కాబట్టి రా ఆ ప్రేమ చూపించు, ఎక్కువ రథం అన్నాడు. అంటే ఇప్పుడు తప్పక ఎక్కుతున్న వాళ్ళ అలాగే మహారాజా తప్పకుండా వస్తానన్నాడు. కవచం కట్టుకొని ఒక స్వర్ణ కవచం ఒకటి ఇచ్చాడు. ఇస్తే చుట్టూ కాంతాజనం ఉన్నారు, నర్తనశాల కదండి, ఆ చుట్టూ కాంతాజనం ఉన్నారు. అసలు కవచం కట్టుకునేటప్పుడు కట్టుకోవలసిన రీతిలో కాకుండా దాన్ని కొంచెం ఆ పైకి కిందకి కిందని పైకి చేసి కట్టుకోవడం ఎలాగో తెలియక ఇలా ఇలా పెట్టుకుంటున్నట్టుగా నటించాడు అర్జునుడు. అది చూసి ఉత్తర కుమారుడు అనుకుని అర్జునుడికి సారథ్యం చేసి అట్లా కవచం కట్టుకోవడం రాదు అన్నట్టుగా చూసి తానే వచ్చి కవచం కట్టాడు. ఏమీ తెలియనట్టుగా అక్కడ ఉన్న కాంతలందరూ నవ్వారు. నవ్వితే అర్జునుడు కావలసింది అర్జునుడికి అదే. ఇప్పుడు ఆయన దగ్గర పనికొచ్చేవాళ్ళ అర్జునుడు అనిపించాడు అనుకోండి, సారథి అనిపించాడు అనుకోండి, ఆయన మీద ఈయన వాగుతాడు. అదో లక్షణం ఉంటుంది కొంతమందికి. తామే చేస్తున్నట్లు ఉంటారు, తామేం చేయలేమని వాళ్ళకి తెలుసు. అందుకని ఏం చేస్తారంటే కొంచెం బలమైన వాళ్ళని చూసుకుని వాళ్ళ మీద ఒరిగి వీళ్ళే చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు. ఇది కొంతమందికి ఉండే బలహీనత. మీరు చూడండి, సుందరకాండలో వానరులందరూ వాళ్లే చెప్పేశారు సీతమ్మని చూసి వచ్చామని. నా యందు సీతమ్మ ఎట్లున్నది అని అడిగాడు రామచంద్రమూర్తి. అడిగాక అందరూ తప్పుని ఇది మాకు తెలియదు హనుమ చెప్తారని ఆయన తీసుకొచ్చారు. అంటే ఇంకొకరి మీదకి ఒరిగి వాళ్ళ ద్వారా పనులు చేయించేసుకుని వీళ్ళు చేసినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అర్జునుడు సామాన్యుడండి, అందుకని ఆయన కన్నా చేతకాని వాళ్ళే ఈయన నటించాడు. కవచం కట్టుకోవడమే రాని వాళ్ళగా. సరే అయితే వెళ్ళి పతాకం కట్టు, ఖడ్గం అమ్ముల పొదులు ధనస్సులు అన్ని సిద్ధం చేయి, వచ్చేస్తున్నానన్నాడు. వెళ్ళాడు, ఆ పతాకం ఎత్తాడు, ఖడ్గాలు అమ్ముల పొదులు ధనస్సులు అన్నీ పెట్టాడు. రా రాజకుమార అన్నాడు. ఉత్తర కుమారుడు వెళ్ళాడు, రథం ఎక్కాడు, ఆ నొసల మీద కూర్చున్నాడు, రథాన్ని తోలుతూ బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే పాపం ఆ ఉత్తర గబగబా బయటికి వచ్చింది. వచ్చి కురువీరుల గెలిచి తదంబరములలో చిత్రవర్ణ భాసురములుగాదర మెరిగిన లోచనోత్సవకరములుగా బొమ్మ పొత్తికలకు తిండి. కౌరవులు కట్టుకునేటటువంటి తలపాగలు మెరిసిపోయేటటువంటి మంచి మంచి బట్టలతో కట్టుకుంటారని విన్నాను. అన్నయ్య నువ్వు ఎలాగో భీష్మద్రోణాది వీరులందరినీ పడగొట్టేస్తావు కాబట్టి పడగొట్టేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆ తలపాగల మీద ఉన్నటువంటి ఆ కుచ్చులు కోసి పట్టకరావా అన్నయ్య, బొమ్మ పొత్తికలు కట్టుకుంటానని. వాళ్ళనే పడగొట్టేస్తాను, బొమ్మ పొత్తికలు తేవడం పెద్ద విషయం ఏమిటమ్మా, అలాగే తెస్తానన్నాడు. రథం ఎక్కేశాడు. అలాగే తెస్తాట మీ అన్నయ్య, నువ్వేం బెంగ పెట్టుకోకన్నాడు అర్జునుడు. పాప ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చారు, నీరాజనాలు ఎత్తారు. అన్నాళ్ల నుంచి వింటున్నాం విరాట్రాజు చెప్తుంటే. ఇంకా కొద్దిసేపట్లో విజయవార్తలు వినబోతున్నాం, భీష్మ ద్రోణాదుల్ని పడగొట్టేశాడు ఉత్తర కుమారుడని అని ఆశీర్వచనం చేశారు, అక్షతలు జల్లారు, బయలుదేరాడు. అర్జునుడు రథాన్ని నడుపుతున్నాడు. అది శ్మశానం పక్కగా ఆ ఎదురుగుండా కౌరవ సైన్యం ఆవులను మళ్లిస్తున్నటువంటి దగ్గరికి వెళ్ళారు. అప్పటికి కౌరవ సైన్యం ఆవుల్ని మళ్లించడం అయింది, కదులుతోంది. కదిలినప్పుడు కౌరవ సైన్యం కనపడలేదు, దుమ్ము కనపడింది అంతే, కేవలం ధూళి కనపడింది అక్కడ. ఆ ధూళి చూశాడు ఉత్తర కుమారుడు, లోపల నుంచి ఆగమన్నాడు ఒకసారి. ఎందుకన్నాడు అర్జునుడు అంటే, అన్నాడు అకృతాస్త్రుడా, బాలుడా, కార్ముక విద్యా ప్రౌఢిమై నిరూఢలైన ఈ శకుని జయత్రత దుర్ముఖ వికర్ణ కర్ణాధి యోధ వీరులకెదురే. చిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు భీష్మద్రోణుల పేరు ఎత్తలేదు ఇంకా. ఇప్పటి వరకు అన్నాడు వాళ్ళని చంపేస్తానన్నాడు.
ఇప్పుడు అసలు ఆ పేరు ఉచ్చరించట్లేదు. ఉచ్చరించకుండా ధూళిలోంచి చూశాడు. మహాసముద్రం ఘూర్నిల్లుతున్నట్టు కనపడుతోంది సైన్యం. అది చూసి అన్నాడు, అకృతాస్త్రుడా, నాకేం అస్త్రాలు అవి రావు, బాలుడా, చిన్న పిల్లాడిని. కార్ముక విద్యా ప్రౌఢిమై నిరూఢులైన అస్త్ర శస్త్ర విశారదులై తమ యొక్క బాణ పరంపరల చేత భూమండలాన్ని కప్పేయగలిగినటువంటి యుద్ధ విశారదులు ఎవరు? అసలు పేర్లు నోటితో అంటలేదు, వాళ్ళకి వినపడుతుందేమో అని భయం. ఇక్కడ అంత దూరంలో నిలబడి ఎక్కడి వాళ్ళని చెప్పాడో తెలుసా అండి? శకుని, జయద్రథ, దుర్ముఖ, వికర్ణ, కర్ణ ఇలాంటి యోధుల్ని గెలవడమే అన్నాడంటే అసలు ఇంకా పై వాళ్ళ పేరు ఉచ్చరించడానికి ధైర్యం లేదు. ఈ మాటలని అన్నాడు. ఇక ఎందుకు వచ్చిన దాపరికం, ఈయన ఇలా రథం తోలుకుపోతున్నాడు, నా మానాన్ని నేను మాట్లాడుతున్నాను, తీరా దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాడు శంఖం ఏదో ఊతే లేనిపోని గొడవ. అందుకని ఉన్న మాట చెప్పేద్దాం అనుకున్నాడు. కౌరవసేన చూచి వడకందొడగన్మదితోన మేను నీ ఊరకపోవుచుంటి ఇది యొప్పునే ఇప్పటి భంగి చూచి నన్ వీరల నేను మార్కొనిమి నిశ్చయము అట్లగుటన్ రయంబునం తేరు మరల్పు ప్రాణముల్ తీపనమున్ వినవే బృహన్నలా అన్నాడు. కౌరవసేన చూచి వడకందొడగన్మదితోన మేను అన్నాడు. నాకు శరీరం వణికిపోవడం కాదు, మనసు కూడా వణికిపోతుంది. కౌరవసేన చూచి వడకందొడగన్మదితో నమేను నీ ఊరక పోవుచుంటివి ఇది యొప్పునే. నువ్వు అలా రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నావు, నేనేమో వణికిపోతున్నాను, నేనే యుద్ధం చేస్తాననుకుంటున్నావు ఏంటే? నీ ఊరకపోవుచుంటివి ఇది యొప్పునే. లోపల అధికుడు చెప్పిన మాట సారథి వినాలి. ఏమిటే నీకంత కావరంగా ఉంది, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు, ఏమిటి అది ఏమిటి అనుకుంటున్నావు? కౌరవసేన, దాన్ని చూస్తే అడిలిపోతున్నాను నేను. ఇప్పటి భంగి చూచినన్ విరల నేను మార్కొనిమి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అసలు యుద్ధం లేదు, ఇంకా క్యాన్సిల్డ్. అసలు వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది, వణికిపోతున్నాను. తేరు మరల్పు, తిప్పే రథం వెళ్ళిపోదాం ఇంటికి. ప్రాణములు తీపనమున్ వినవే బృహన్నలా. ఎవరికైనా ప్రాణాలు తీపేయా? ఎవడి ప్రాణాలు వాడు రక్షించుకోవాలి, అంతకన్నా పెద్ద ధర్మం లేదు, పద వెళ్ళిపోదాం ఇంటికి. ఆపు రథం, ఏమిటి అలా ముందుకు పోతున్నావు, తిప్పే వెనక్కి అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు వెనక్కి తిరిగి, రథమ్మాన రథం వెళ్ళిపోతోంది. ఆయన అన్నాడు వెనక్కి తిరిగి, అసదృశలీల బొల్చురధికావలి మీద జనంగ విర్రినే ముసలక యామిషంబుకొని మార్గము పట్టిన తుచ్చ సైన్యమున్ వెసజని ముట్టి గోధనము వేగమరల్తముగాక ఇమ్మెయిం పశులటు పోవగా మరలబాడియ నీకు నరేంద్రనందన. అయ్యయ్యో ఉత్తర కుమార, ఇలాంటి మాటలు ఎవరైనా అంటారా లోకంలో? కట్టుకున్నటువంటి బంగారు కవచం పిట్లిపోయి ముక్కలైపోయి బాణాలు శరీరంలో గుచ్చుకుపోయి నెత్తురు ఓడిపోతున్నా ధనస్సు విడిచిపెట్టకుండా బాణములు విడిచిపెట్టినటువంటి వాణ్ణి యోధానయోధుడు అని లోకం కీర్తిస్తుంది. పోన్లేవయ్యా, కౌరవ సైన్యంతో యుద్ధం చేయకపోతే మానేయి. అదిగో కౌరవ సైన్యంలో అతి అల్పులైనటువంటి తుచ్చ సైన్యం, చిన్ని చిన్ని సైనికులు, వాళ్ళు ఆవులు తోలుకుపోతున్నారు. వాళ్ళ మీద 2 బాణాలు, ఆవులు తోలుకుని వెళ్ళిపోదాం. నువ్వు కౌరవ సైన్యం జోలికి వెళ్ళదు, వాళ్ళ జోలు వద్దు మనకి. వాళ్ళ మీద వెయ్యి, ఆవులు తోలుకుపోదాం. ఆవులను వదిలేసి వెళ్ళిపోతే ఎంత అమర్యాదగా ఉంటుందయ్యా, బాగుండదయ్యా, నా మాట వినవయ్యా అని అంతిపురంబులోన కల అంగనులెల్లను నెమ్మనంబులన్ సంతసమంతగా పశుల జీయన తెచ్చదనంచబూని నీవెంతయు మేటివై అరదమిక్కి రయంబున వచ్చి ఇచ్చటం దంతి తురంగ సద్భట కదంబును చూచి కలంగుటొప్పునే. అక్కడేమో అంతఃపురంలో బయలుదేరేటప్పుడు ఆడవాళ్ళందరినీ చూసి భీష్ముడిని చంపేస్తాను, ద్రోణుడిని చంపేస్తాను, తలపాగలు కోసేస్తాను, బొమ్మపొత్తికలు తెచ్చేస్తాను, ఆవుల్ని మరలు చేస్తాను, నన్ను చూస్తే పడిపోతారు. ఈ సారదేమిటి పేడివాడు, ఇన్ని మాటలు చెప్పావా? ఇక్కడికి వచ్చి ఇంకా అసలు నువ్వు ఎవరెవరో నీకు తెలీదా? నువ్వు అసలు ఆ రథం ఏమిటో, వాళ్ళ పతాకం ఏమిటో, ఆయన ఎలా ఉంటాడో దగ్గర నుంచి చూసావా? నువ్వు అసలు చూడలేదు. ఆ దూరం నుంచి ధూళి ఎక్కడో ఉంది సైన్యం, అంత సైన్యం ఉంది, ఇక్కడి నుంచి పారిపోదాం ఉంటాయంటే. అలా పారిపోతే ఎవరిని చూసి పారిపోయి వచ్చావంటే ఏం చెప్తావు? అసలు నువ్వు దగ్గరికి వెళ్ళింది లేదుగా, ఎవరిని చూడలేదుగా. అదేమిటయా, ఎంత అమర్యాదగా ఉంటుందయ్యా. ఏం చూసి పారిపోయి వచ్చావంటే ఏనుగుల్ని గుర్రాలని అవన్నీ చూశారు, చాలా కనపడ్డాయి, పారిపోయి వచ్చానని చెప్తావా? అప్పుడు నవ్వరయ్యా అంతఃపురంలో వాళ్ళు. మరి ఇన్ని మాటలు చెప్పాడు, ఏనుగుల్ని గుర్రాలని చూసి పారిపోయి వచ్చేసాడు ఏమిటి ఉత్తర కుమారుడు అంటారు. అలా అన్న తర్వాత నీకు మర్యాదగా ఉంటుందా రాజకుమారుడివి? నా మాట నమ్మవయ్యా, వద్దయ్యా, రావయ్యా అని రథం తోలుతున్నాడు. రథం తోలుతుంటే ఉత్తరుడు అన్నాడు, దవ్వుల విరిగిన బౌరులు నవ్వుదురటే మేలు మేలు నను నాగకు నీ క్రొవ్వరుగదేని తలవడు ఎవిరి జనితేని ఎనుచు నెత్తిన భీతిన్. ఏంటన్నావు? నవ్వుతారా? నవ్వితే నవ్వని వాళ్ళ పళ్ళు బయటకు వస్తాయి. నాకే
నా ప్రాణాలు నేను రక్షించుకోవద్దు, అయినా చెప్తుంటే ఆపకుండా రథం తీసుకెళ్లిపోతున్నాయి ముందుకి. అలా వెళ్ళిపోతే కౌరవ సైన్యం దగ్గరికి వెళ్ళిపోతాం. వాడు ఏ శంఖమో ఊదేయడమో ఏ బాణమో వేసేయడమో చేశాడంటే నేను చచ్చిపోతాను. నీకు చేతులు బాగా కొవ్వు పట్టి ఒళ్ళు కొవ్వు పట్టినట్టుంది, నువ్వు ఎలా పోతే నాకే, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో రథంలో, నేను ఇందులో ఉండనన్నాడు. అని శరములు శరాసనము నా ఎరదముపై దిగ్గ విడిచి అతిరభసమునన్ ధరణికి లంఘించే వెసన్ పురిదశకును లజ్జవీటి బోవంబారెన్. పారిపోవడానికి సిద్ధపడిపోతూ నువ్వు కాని రథాన్ని ఆపి నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయావో నీకు నేను ఎన్ని కానుకలైనా ఇస్తాను. నా మాట వినకుండా నీ ఒళ్ళు చేతులు కొవ్వు పట్టి యుద్ధానికి పోయావో నీ కర్మ పో, నువ్వు వాళ్ళ చేతిలో పడిపోతావు. నేను మాత్రం ఇంకా యుద్ధానికి రానని ఆ కట్టుకున్నటువంటి ఆ బాణతూణీరాలు తీసి రథంలోకి విసిరేశాడు, ఆ ధనస్సు తీసి విసిరేశాడు. వెళ్ళిపోతున్నటువంటి రథంలోంచి కిందకి దూకేసి పురం వైపుకి వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. పారిపోతుంటే అప్పుడు చూశాడు అర్జునుడు, అయ్యో దీనికి పారిపోతున్నాడు వెనక్కి అని చెప్పి రథం ఆపాడు. రథం ఆపి ఆయన కూడా రథం దిగి ఆయన వెనకాతల పరిగెడుతున్నాడు. ఆ పరిగెత్తేటప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఇలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఇలా పరిగెత్తి దాని చాటుకి వెళ్ళి దీని చాటుకి వెళ్ళి తప్పుకుంటారు. అలా ఎక్కడ అర్జునుడు తన్ని పట్టేసుకుని యుద్ధానికి తీసుకెళ్లిపోతాడో దొరకకుండా పరిగెడుతున్నాడు. పరిగెడుతూ చెప్తున్నాడు పైగా ఏమని, నువ్వు నాతోడి ప్రేముడింగడు నాతురయ్య ఎదురు చూచు అంబకు చేత ప్రీతిగజని ఆ యమబొడసూతున్ పోనీ గాదే విశుద్ధ చరిత్ర. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుందయ్యా, నా కొడుకు వస్తాడని చూస్తుందయ్యా, మా అమ్మకి నేను కనపడితే ఎంత పొంగిపోతుందోనయ్యా, మా అమ్మ ఏడిచేట్టు చేయకయ్యా, నన్ను వెళ్ళిపోనివయ్యా, పుణ్యం కట్టుకోవయ్యా, నువ్వు కానీ నన్ను వెళ్ళిపోనిచ్చావా, నీకు ఇంటికి వెళ్ళగానే నాతో పాటు నువ్వు పారిపోయిచ్చేయి, నువ్వు వెళ్ళొద్దు యుద్ధానికి, ఇద్దరం వెళ్ళిపోదాం ఇంటికి, రథం పోతే పోయింది దిక్కువెళ్ళ రథం అలా వదిలేయి. 100 బంగారు నాణాలు 8 వైఢూర్యాలు గుర్రాలతో కూడిన ఒక రథం 10 ఏనుగులు ఒక ఊరు నీకు ఇచ్చేస్తాను ఇంటికి వెళ్ళగానే, రా ఇద్దరం పారిపోదాం అన్నాడు. అంటే ఆయన అన్నాడు అర్జునుడు, ఇది ఎక్కడ ప్రారంభం అయ్యా, ఇదేం పారిపోవడం అయ్యా, ఇలా పారిపోకూడదు, నా మాట వినన్నాడు. ఈలోగా ఒక గమ్మత్తు ఒకటి చాలా గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం జరిగింది. మీరు దాన్ని మానసికంగా చూడడం కొంచెం తేలిక, ఎందుకంటే ఇటువంటి సన్నివేశాన్ని మీరు ఒక చోట చూసి ఉన్నారు, ఇప్పటికీ అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అది ఎక్కడో దాపరికం ఎందుకండి, మీ అందరూ చూసిందే కదా నర్తనశాల. కాబట్టి మనస్సులలో కనపడుతూ ఉంటుంది. ఆ ఉత్తర కుమారుడు పరిగెడుతూ ఉండడం, అర్జునుడు వెంట తరమడం. అప్పటికి బృహన్నల వేషంలో ఉన్నాడు. పరిగెడుతుంటే మిగిలిన వాళ్ళు దూరం నుంచి చూసి అనుకుంటున్నారు, అదేమిటి రధికుడు రథంలోంచి దూకేసి పారిపోతున్నాడు, సారథి వెంటపడి ఆపుతున్నాడు, రధికుడి కన్నా సారథే ధైర్యం ఉన్నవాడే అనుకుని విక 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 నవ్వుతున్నారు. 4 కళ్ళు అనుమానంతో చూసాయి. ఒకరు భీష్ముడు, ఒకరు ద్రోణుడు. చూస్తూ ద్రోణుడు అన్నాడు, ఒక చమత్కారమైనటువంటి మాట అన్నాడు. ఈ పరిగెడుతున్నటువంటి ఉత్తరుడితో అర్జునుడు అంటున్నాడు, వెర్రవకుమన్న పోటు కురువీరుల తోట నసక్యమేని అత్తెరగది ఏల నీకుడుగు తేరికి సారథిగమ్ము నాకు చిచ్చురు పిడుగెట్టులడరి శూరుల మొత్తము నిగ్గు చేచదన్ బరపెదసేన రాజు ధృతిబా పెదగోవు లగ్రమరించదన్. నీకంత భయం అయితే ఉత్తర కుమారా నువ్వు యుద్ధం చేయొద్దు, ఆగి నా రథం మీద నువ్వు సారథ్యం చెయ్యి, నేను యుద్ధం చేస్తాను, సమస్త కౌరవ సైన్యాన్ని పడగొట్టేస్తాను, పడగొట్టి ఆవుల్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోదాం, నా మాట నమ్ము, రా 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 అని వెంటపడుతున్నాడు. వెంటపడి చెప్తున్న మాటలు వినపట్టలేదు, కానీ అర్జునుడు వెనకాతల పరిగెత్తడం కనపడింది. ముందుకి ఇలా చూశారు భీష్మద్రోణులు ఇద్దరు, వెనక్కి తిరిగి చూశాడు ద్రోణుడు కౌరవ సైన్యం వైపు. తిరిగి చూసి ఇది మహాపురుషుల యొక్క స్థితి అంటే అలా ఉంటుంది. ఆయన వెనక్కి తిరిగి చూసి అన్నాడు, ఆకాశంలో సూర్యుడు చాలా మందంగా ప్రకాశిస్తున్నాడు, దూరంగా నక్కల కూతలు వినపడుతున్నాయి, పైగా దిక్కులలో కాంతి తరిగిపోయి ఉంది, తూర్యాలు మోగించకుండా మోగుతున్నాయి, ఆయుధాలు నిప్పులు కక్కినట్టున్నాయి, ఏనుగులు అకస్మాత్తుగా నీరసపడి తడబడుతున్నాయి, గుర్రాల కన్నుల వెంట నీరు కారుతోంది, దిక్కులలో దూరంగా చూస్తే పొగ కనపడుతోంది. అంటే భయంకరమైనటువంటి యుద్ధము సంప్రాప్తము కాపోతోంది. ఒక మహావీరుడెవరో మనల్ని ఎదుర్కొనబోతున్నాడు. కాబట్టి మీ అందరూ మీ ఆయుధాలని గట్టిగా పట్టుకుని యుద్ధానికి సిద్ధపడండి అన్నాడు. అని భీష్మద్రోణులు ఇద్దరూ కూడా తాము కూర్చున్నటువంటి ఆ రథాల నుంచి చూశారు.
దుర్యోధనుడు పక్కన భీష్ముడు పక్కన ద్రోణుడు నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి కళ్ళు, భీష్ముడు ద్రోణుడు ఇద్దరి కళ్ళు లెక్క కట్టాయి. పొడుగాటి చేతులు, చాలా పొడుగైనటువంటి మనిషి, ఆజానబాహువు, విశేషమైనటువంటి తేజస్సు, కావాలని ఒక వేషం చేత దాచినట్టు కనపడుతోంది. ఆ అడుగులు వేసేటప్పుడు, వాణ్ణి పట్టుకోవడానికి పరిగెత్తేటప్పుడు కూడా టీవీ ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో అలా నడుస్తున్నాడు. ఖచ్చితంగా ఇతను సారథి కాదు, అర్జునుడే. అనుమానం ద్రోణుడు, నిర్ధారణ భీష్ముడిది. ఇంత పొడుగైన చేతులతో, ఇంత విశాలమైనటువంటి వక్షస్థలంతో, ఇంత ఆజానబాహువై, అంత పొడగరి అయి, అంత ధైర్యంగా రథిని పట్టుకొచ్చి రథం ఎక్కుదాం అనుకుంటున్నాడంటే అర్జునుడు కాని వచ్చాడా? ద్రోణుడికి అనుమానం వచ్చింది. ఇప్పుడు అడిగాడు అనుకోండి భీష్ముణ్ణి, అర్జునుడు వచ్చేశాడా అని అడిగాడు అనుకోండి, ఇలా అడిగిన వెంటనే ఒక ఉపద్రవం ఒకటి వస్తుంది. పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో గమనిస్తూ ఉంటాడు. అర్జునుడా అన్నాడు అనుకోండి తొందరపడి, భీష్ముడు ఖచ్చితంగా అర్జునుడే అన్నాడు అనుకోండి, మోగించండి నగారాలంటే. అర్జునుడే వచ్చాడు, అజ్ఞాతవాసం భంగం, పరిగెత్తండి, గబగబా వెళ్ళి పట్టుకోండి, రండి అంటాడు. ఒక్కనాటికి దొరకడు అనుకోండి. కానీ ఇంకా గాంధీవం అందుకోలేదు అర్జునుడు అప్పటికి. బలహీనమైన ధనస్సు ఉత్తర కుమారుడు కాబట్టి అంత ఆతృతలో కూడా, అంత గుర్తుపట్టిన సంరంభంలో కూడా అవతలవాడి మీద ప్రేమ పొంగి పొరలుతోందనుకోండి, అర్జునుడే అనలేదు. ఎందుకో తెలుసా అండి? అర్జునుడే అనేస్తే ఏ ప్రమాదం వచ్చేస్తుందో బిడ్డలకని. ఇది దేహ సంబంధం చేత భీష్ముడు, ఆత్మ సంబంధం చేత ద్రోణుడు. ఒకరు తాత, ఒకరు గురువు. అంటే వీళ్ళిద్దరి స్థానాలు పాండవుల యందు ఎంత ప్రేమ కలిగినవో, ఎంత గొప్పవాళ్ళో విరాట పర్వంలో చెప్తుంది. అంత మారువేషంలో, అంత పేడివాడిగా, బృహన్నల రూపంతో నేల మీద అంత దూరంలో పరిగెడుతున్న అర్జునుణ్ణి చూసి గుర్తుపట్టేశాడు భీష్ముడు. అయితే అడగాలిగా, ద్రోణుడు అడగాలిగా అర్జునుడేనా అని. ఆతృత అణుచుకోలేకపోతున్నాడు, భీష్ముడిని అడగాలి. ఇప్పుడు భీష్ముడిని అడిగాడు అనుకోండి, భీష్ముడు ఇరకాటంలో పడతాడు. దుర్యోధనుడు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. అవునని చెప్పాలా, కాదని చెప్పాలా? ఆతృతతో గురువు అడిగితే కాదని చెప్పినా ఆ సమయానికి ద్రోణుణ్ణి వంచినట్లవుతుంది. అవునని చెప్తే దుర్యోధనుడికి వినపడుతుంది. రాజు పక్కనే రాజుకి తెలియకుండా మాట్లాడినట్టు అవుతుంది. అది రాజద్రోహం, అలా ఉండకూడదు కూడా, అది ధర్మం కాదు. కాబట్టి ఇప్పుడు భీష్ముడు ఇరకాటంలో పడకూడదు అనుకుంటే భీష్ముడికి ఒకడికే అర్థమయ్యేట్టు, భీష్ముడు చెప్పే జవాబు తనకొకడికే అర్థమయ్యేట్టు, పక్కన ఉన్న దుర్యోధనుడికి ఆ ప్రశ్న అర్థం కాకూడదని, భీష్ముడు చెప్పే జవాబు విన్నా కూడా దుర్యోధనుడికి అది ఇంకొక రకంగా అర్థం కావాలని అలా ఉండేటట్టుగా ప్రశ్న వేశాడు ద్రోణాచార్యుల వారు. ఇది వాళ్ళిద్దరి పక్షపాతం అంటే. కేవలం భీష్మద్రోణులది పాండవ పక్షపాతం అని మీరు చెప్పకూడదు. ఎంత ప్రేమయో, ఎంత ధర్మమునందు వాళ్ళకి పక్షపాతమో, గుండెలలోంచి పొంగి వచ్చిన ప్రేమ ఎంత గొప్పదో. భీష్ముడు నిజంగా ఆ ద్రోణాచార్యుల వారు కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నారో ఆ పాండవుల్ని విరాట పర్వంలో చదువుతుంటే, అటువంటి మహనీయులు ఉండబట్టి కదా వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయింది, రక్షింపబడ్డారనిపిస్తుంది. ద్రోణుడు అర్జునుణ్ణి చెట్టుగా పోల్చి అడిగాడు. ఎందుకో తెలుసా అండి? పొడవాటి అంగీ కట్టుకున్నాడు, పొడవాటి పంచె కట్టుకున్నాడు, శంఖాలతో కూడిన నగలు వేసుకున్నాడు. వేసుకుని అంత పొడుగ్గా చెట్టులా ఉన్నాడంటాం మనం కదా. ఎవరైనా పొడుగ్గా ఉన్నారనుకోండి, ధ్వజస్తంభంలా ఉన్నాడని అంటే చెట్టంత మనిషి అంటుంటాం కదా. చెట్టంత మనిషి అర్జునుడు. పైగా అర్జున అన్న పేరు చెట్టుది, అర్జున వృక్షం అంటాం. దక్షిణ భారతదేశంలో, ద్రవిడ దేశంలో ఒక శివాలయంలో మధ్వార్జునము అని ఆ వృక్షం పేరు మీదుగా పరమశివుడు వెలిశాడు. అందుకని అర్జున వృక్షం అంటారు.
అందుకని చెట్టంత మనిషి కాబట్టి చెట్టు మనిషి అని పేరు పెట్టి అర్జునుడు అనకుండా చెట్టు పేరు మీద పెట్టి అడిగాడు. అర్జునుడా అని అడగడానికి ఎవరా చెట్టు మనిషి అన్నట్టు అడిగాడు ద్రోణుడు. చెట్టు మనిషి అనేటప్పటికీ భీష్ముడికి అర్థమైంది. అర్జునుడే వచ్చేసాడా అని అడుగుతున్నాడు ద్రోణుడు. కానీ దుర్యోధనుడికి అర్థం కాకూడదని అడుగుతున్నాడు. ఎలా అడిగాడో తెలుసా అండి? వెరవరిగాక వీడు కురువీరుల కొన్బొడసూపు వాడే అచ్చెరువు ఒక మ్రాని పేరనిట సేరగ వచ్చుచునున్నవాడు అహంకరణమ కాని ఒండొకటి కానడు మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్లా వీని మది చొప్పదియొట్లో ఎరుంగనయ్యడు. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి. వెరవరిగాక వీడు కురువీరులకున్ పొడచూపు వాడే తెలివి తక్కువతనంతో తొందరపడిపోయి ఆదుర్దాతో అహంకారంతో తొందరపడి బయటికి వచ్చేస్తున్నాడు. ఎందుకని అర్జునుడు అనే పసిగట్టేశాడు ద్రోణుడు. అచ్చెరు ఆశ్చర్యం. చిట్ట చివరికి వచ్చి ఇలా బయటికి వచ్చేస్తాడా? ఒక మ్రాని పేరనిట సేరగా వచ్చుచునున్నవాడు ఒక చెట్టు పేరు మీద ఒక చెట్టు మనిషి వస్తున్నాడు అన్నాడంటే అర్జున వృక్షం అన్న పేరుతో అర్జునుడు వచ్చేస్తున్నాడు. బయట పడిపోతున్నాడు. అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది. బెంగ వెళ్ళగక్కేశాడు భీష్ముడి దగ్గర. ఒక మ్రాని పేరనిట సేరగా వచ్చుతున్నవాడు ఒక చెట్టు పేరు మీద వాడు వస్తున్నాడు అంటే అర్జున వృక్షం అర్జునుడు వస్తున్నాడు. అహంకరణమ కాని ఎండొకటి కానడు అహంకారం తప్ప ఆలోచన లేనిటువంటి బుద్ధిహీనుడు. మూర్తి విశేషమారయన్ సురపతి ఎట్లా అది చూస్తే తెలిసిపోతోంది దేవేంద్రుడిలా ఉన్నాడు. దేవేంద్రుడు కొడుకు కదండి. ఆత్మావై పుత్రనామాసి తేజస్సు పసిగట్టాడు గురువు. వీని మది చొప్పదియొట్లో ఎరుంగనయ్యడు. వీడి బుర్రకి ఎలా ఆలోచన వస్తుందో నాకు అర్థం కావట్లేదన్నాడు భీష్ముడి వంక తిరిగి. విన్నాడు దుర్యోధనుడు. ఏమైనా అర్థం అవుతుందా? చెట్టు పేరు మీద మనిషి ఏమిటి అహంకారంతో వచ్చేస్తున్నాడు. దెబ్బ తింటాడు ఏమనుకుంటున్నాడు? ఇంత బుద్ధి లేనివాడేమిటి చెట్టు పేరు మీద వాడు వస్తున్నాడు అన్నాడు. అంటే దుర్యోధనుడు ఏమనుకున్నాడంటే ఇంత సైన్యం ఇక్కడ ఉంది కాబట్టి యుద్ధానికి వెళ్ళిపోతున్న రధికుణ్ణి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కించి యుద్ధానికి వస్తున్నాడు పాడైపోవడానికి. ఎవడింత తెగువతో వస్తున్నవాడు, ఎవడికంత అహంకారం అంటున్నాడు ద్రోణుడు అనుకున్నాడు తప్ప అంతరార్థం ఇంకొకటి లోపల ఇంకొక భావన పెట్టి భీష్ముడిని అడుగుతున్నాడని గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు భీష్ముడు దుర్యోధనుడి వంక చూసి జవాబు చెప్పాడు. అడిగింది ఎవరు? ద్రోణుడు. జవాబు ఎవరికి చెప్తున్నాడు? దుర్యోధనుడికి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు వంకే తిరిగి మాట్లాడాడు అనుకోండి. ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు అనుకోండి. అబద్ధమే చెప్పాలా ప్రకటంగా? అడిగినది ద్రోణుడైనా దుర్యోధనుడికి జవాబు చెప్పాడు అనుకోండి అంటాడు వెర్రాడు. ఎంత అర్థమైందో అంతే. అసలు అర్థం ఎవరికి అవుతుంది? ద్రోణుడికి అవుతుంది కదా. జవాబు ద్రోణుడికి, చెప్పేది దుర్యోధనుడికి. ఇది భీష్ముడు. ద్రోణుడిది కూడా అనుమానం, భీష్ముడిది సత్యం. పసిగట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, మహాభారతంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వాడెవరు? భీష్ముడు. ఇంతమంది ఎదురుగుండా ఉన్నా, ఎదురుగుండా పరిగెడుతున్నా అర్జునుణ్ణి చూస్తే పసిగడతానన్న వాళ్ళు అర్జునుణ్ణి పసిగట్టలేకపోయారు. ఒక్క భీష్మ ద్రోణులే కనిపెట్టారు. అందుకు కదండి ఆ పేర్లు అంత ప్రఖ్యాతి వహించాయి. ఇప్పటికీ భీష్ముడండి మహానుభావుడు, సారా ఆయన్ని సంప్రదించండి అంటారు. ద్రోణాచార్యుల వారి లాంటి గురువు అండి వాళ్ళకి అంటారు. అంటే కేవలం చెప్పడం కాదు, అంత ప్రేమ. కోడిపెట్ట తన రెక్కల కింద పిల్లల్ని పెట్టి కాపాడుకున్నట్టు తన శిష్యుల్ని అంత రక్షణ చేసుకుంటూ వాళ్ళ మీద ప్రేమతో ప్రవర్తించి వాళ్ళ అభ్యున్నతి కొరకు వెంపర్లాడేటటువంటి స్వభావం ఉన్నవాడు ద్రోణుడు. కాబట్టి ఇప్పుడు ద్రోణుడి వైపు తిరగకుండా దుర్యోధనుడి వైపు తిరిగి మాట్లాడుతున్నాడు భీష్ముడు. తలపగ రిపులకు ఇమ్మకు కొలది గడిచి వచ్చి తిమి అకుంఠిత బాహాబలము నిరపదరి అయ్యను చిలింపవలదింక మనము శత్రుల వలనన్. ఎంత గమ్మత్తుగా మాట్లాడుతున్నాడో చూడండి. దుర్యోధనుడికి ఏమైనా అర్థం అవుతోందంటే ఆయన అన్నది ఎలా అర్థమైందో ఈయన అన్నది అలా అర్థం అవుతోంది. అవి వెర్రాడు ఎవడు అలా వచ్చేస్తున్నాడు? చెట్టు లాంటి మనిషి, అంత అహంకారమా? ఏదో దేవేంద్రుల్లో ఉన్నాడు. అంటే యుద్ధం చేయడానికి ఏం దేవేంద్రుడు అనుకుంటున్నాడా అన్నట్లు అర్థమైంది.
ఈయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. దుర్యోధనుడి వంక తిరిగి, తలపక రిపులకు ఇమ్మకు కొలది గడచి వచ్చితిమి, శత్రువులకి అనుకూలమైనటువంటి కాలమేదో ఆ కాలము దాటిపోయి వచ్చాం అన్నాడు. అంటే దుర్యోధనుడికి ఏమని అర్థం అవుతోంది? విరాట్ రాజు తన సైన్యం అంతటితో దక్షిణ గోగ్రహణానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు ఈ సమయంలో ఈ కాలంలో మనం ఇందులోకి వచ్చినప్పుడు వాళ్ళు లోపల లేరు, కాబట్టి అనుకూలమైన కాలంలో మనం లోపలికి వచ్చాం. ద్రోణుడికి ఏమర్థం అవుతోంది? పాండవులకు శత్రువులైనటువంటి కౌరవులకి అనుకూలమైన సమయం పూర్తి అయిపోయింది, ఏడాది అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి బయటికి వచ్చాడు. అకుంఠిత మహాబలము నెరపదరియయ్యను ఇప్పుడు కాలం కలిసి వచ్చింది కాబట్టి మన మహాబలం చూపించాలి శత్రువుల మీద, నిజంగా ఎవడైనా ఎదురుగుండా వస్తుంటే. ఇది దుర్యోధనుడికి అర్థమైంది. అజ్ఞాతవాస కాలం అయిపోయింది కాబట్టి ఇప్పుడు తన మహాబలం పైకి ప్రకటనం చెయ్యాలి. తాను ఇన్నాళ్ల నుంచి ఓర్చుకుని ఉన్నాడు, వచ్చి తన శస్త్రాస్త్ర నైపుణ్యంతో కౌరవుల పీచమణిచి వెళ్ళాలి. వచ్చేస్తున్నాడు అర్జునుడు. అందుకని ద్రోణాచార్య భయపడకండి, అయిపోయింది కాలం. ఇది ద్రోణాచార్యుడికి అర్థమవుతోంది. చిలింపవలదింకవనము, మనం భయపడవలసిన అవసరం లేదు గురువుగారు, వచ్చేసినా సరే నిర్ధారణగా అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, ఏం భయం లేదు, అర్జునుడు బయటికి రావచ్చు. శత్రుల వలన శత్రువుల వలన భయం పాండవులకు లేదు, కాలం గడిచిపోయింది, వాళ్ళని ఎవరు మట్టు పెట్టగలిగిన వాళ్ళు కాదు, అజ్ఞాతవాసం పూర్తి చేసేశారు. ఇది ఇటు తిరిగి చెప్పలేదు, అటు తిరిగి చెప్పాడు. ఆయనకు ఓలా అర్థమైంది, ఊరుకున్నాడు. ఈయనకి అర్థమైంది, పొంగొచ్చేసి. ఇది ఆశ్చర్యం. భీష్ముడే చెప్పాడు, ఇక తిరుగులేదు. కాబట్టి ఇప్పుడు వస్తున్నవాడెవరు? తన శిష్యుడు. తన శిష్యుడంటే ఎవరో తెలుసా అండి? తన దేహము నుంచి పుట్టినటువంటి వాడి కన్నా కూడా పై స్థాయిలో ఉంటాడు శిష్యుడు. అందుకే గురువు గారి శరీరం పడిపోతే గురువు గారి పేరు మీద పిండ ప్రదానం చెయ్యడానికి యోగ్యత ఎవరికి ఉంది అంటే ఒక్క గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న శిష్యులకు మాత్రమే ఉంటుంది. శిష్యుడు తనూభవుడితో సమానం, తనూభవుడి కన్నా ఎక్కువ. ఆయన శరీరంకి పుట్టినటువంటి కొడుకు ఎంతటి వాడో అంతకన్నా గొప్పవాడు శిష్యుడు. అందుకే శిష్యుల వలన గురువు గారికి మర్యాద వస్తుంది, శిష్యుల వలన గురువు గారు కీర్తి పొందుతాడు. తన కొడుకు గురించి చెప్పిన కన్నా తన శిష్యుడి గురించి లోకం గొప్పగా చెప్పుకుంటుంటే మురిసిపోయి సంతోషించి నా శిష్యుడికి ఏవి దృష్టి దోషం కలగకూడదని గురువుగారు ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి. అది గురు శిష్య సంబంధం అంటే. సనాతన ధర్మంలో గురువు అంటే అంత ప్రేమ కలిగినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ద్రోణుడు ఇంకా లోపల ఆనందం పట్టలేకపోయాడు. ఓ అయితే అజ్ఞాతవాస కాలం దాటిపోయింది, వచ్చేస్తున్నాడు నా శిష్యుడు. ఇక నా శిష్యుడు వచ్చి నా కళ్ళ జుట్టు నిలబడతాడు. ఎవరు నా శిష్యుడి ముందు నిలబడగలిగిన వాడు? ఇప్పుడు ఆనందంతో ఆగలేకపోయాడు. పక్కన దుర్యోధనుడు విన్ని ఆ సంతోషంతో అన్నాడు, సింగంబాకటితో గుహంతరమునందేర్పాటుమయ్యుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్ర క్రోధమై వచ్చునూజన్ కాంతార నివాస సఖిన్నమతి అస్మత్ సేనపై వీడె వచ్చం కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. వచ్చేస్తున్నాడయా సింగం బాకటితో గుహంతరమునందేర్పాటుమయ్యుండి, చాలా కాలం ఆకలితో బయటికి రాకుండా గుహలో ఉండిపోయినటువంటి సింహం మంచి ఆకలితో గుహ బయటికి వచ్చేటప్పటికి ఏనుగుల మంద కనపడితే ఎలా వచ్చి మీద పడిపోతుందో అలా పడిపోవడానికి సిద్ధంగా నా శిష్యుడు కుంతీసుత మధ్యముండు, కుంతీదేవి కుమారులలో మధ్యవాడు, ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు. కాబట్టి కుంతీదేవి తన పుత్రులుగానే భావిస్తుంది. కాబట్టి ఇటు ఇద్దరు అటు ఇద్దరు తీస్తే మధ్యలో పుట్టినటువంటి వాడు నా శిష్యుడు అర్జునుడు వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తే రథం మీద ఈ ఏనుగుల ముందు సింహం లాంటి వడివి నిలబడతాయా? పారిపోతాయి వెనక్కి. అదిగో వచ్చేస్తున్నాడు. వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. అభిరామాకృతి యుద్ధాన్ని చూసేటప్పటికి పొంగిపోయి ఎలా కొడతాడో చూడండి, ఎలా వేస్తాడో చూడండి బాణాలు, తుత్తురీలై పారిపోతారు వీళ్ళందరూ అన్నాడు. తెల్లబోయారు అందరూ. అన్నన్నన్న ఇదే ఆయన పక్షపాతం. అర్జునుడు వస్తున్నాడని ఇంకా భీష్ముడు ప్రకటనంగా అనలేదండి. అయిపోయింది అజ్ఞాతవాసం, భయం లేదన్నాడంతే. బయట పడిపోయాడు ద్రోణుడు. అంటే ఎంత గురుభక్తి, ఎంత శిష్య వాత్సల్యమో, ఇంకా ఎంత వెంపర్లాడిపోయాడో అర్జునుడు కనపడాలని. అందుకు కదండి గురువు వెంపర్లాడితే ఏముందండి, శిష్యుడు కూడా అటువంటి యోగ్యత ఉన్నవాడు కావద్దు. అందుకే ఆయన కూడా రథంలో వస్తాడు అర్జునుడు విందురుగాని.
గాంధీవం పట్టుకొని వచ్చి ఇలా చూస్తాడు, ఎవరెవరో చెప్పనా అని అడుగుతాడు ఉత్తర కుమారుణ్ణి. చెప్పండి అంటాడు. మొదట చెప్పేది కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటాడు. నా గురువు అడిగో కలశజుడు, మహానుభావుడు, ఆయన ద్రోణాచార్యుడు. నమస్కార బాణం వేశాడు. గురువు గారిని చూస్తే శిష్యుడు, శిష్యుణ్ణి చూస్తే గురువు, చంద్రుణ్ణి చూసి సముద్రం, సముద్రాన్ని చూసి చంద్రుడు ఉప్పొంగిపోయినట్లు ఉప్పొంగుతారట హృదయాల్లో. అంత సంతోషపడతారట. అంత ఆనందంతో ఒక గురువు గారు మైమరిచిపోయిన స్థితిలో అర్జునుడు రాకముందే అర్జునుడి గురించి ఇంత పద్యం చెప్పి ఇంత సంతోషపడిపోయాక ఇక యుద్ధాన్ని నేను ప్రారంభం చేయించలేను. అలా సంతోషపడిపోయిన గురువు గారిని ఇవాళ రాత్రికి ఉండనివ్వండి. రేపు శిష్యుడు గురువు గారిని సంతోషపెట్టే స్థితిలో ఆ గాంధీవాన్ని దింపి యుద్ధానికి వచ్చే అర్జున దర్శనాన్ని, ఆ వైభవాన్ని మనం రేపటి రోజున ప్రారంభం చేద్దాం.